సో ఆ సూత్రంలో అతింగ్ అనేటటువంటి శబ్దం చేత అక్కడ కేవలము తినంతాలకి మాత్రమే ప్రతిషేధం కాదు, సుబంతాలకి కూడా ప్రతిషేధము అని తెలుస్తోంది. అందుచేత సుబంతమైనటువంటి ఉపపదము తినంత భిన్న తినంత భిన్న సుబంత భిన్న కృదంత ప్రాతిపదికతో మాత్రమే నిత్యంగా సమసిస్తుంది. సో దానికి మనకి అలాగే ఈ కుగతి ప్రాదయ అనే సూత్రం కూడా యోగ విభాగం చేసుకున్నప్పుడు కుప్రాదయ అనేటటువంటి సూత్రము, గతి అనేటటువంటి ఇంకొక సూత్రము ప్రాప్తిస్తాయి. ఈ సుప్సుప అనే అనువృత్తి మనకి కేవలము కుప్రాదయ అనే సూత్రానికి మాత్రమే అది అనువర్తిస్తుంది. అప్పుడు కు అనేటటువంటి అవ్యయము ప్రాదులు సమర్థవంతమైన సుబంతాలతో సమసించి నిత్యంగా తత్పురుష సమాసము అనేటటువంటి అర్థం తెలుస్తోంది. అలాగే గతి అనే సూత్రంకి సుప్సుప అనేది అనువర్తించక పూర్వ సూత్రం పరసూత్రమైనటువంటి ఉపపదం అతింగ్ అనే సూత్రం నుంచి అతింగ్ అన్నది అపకర్ష చేసుకుంది. అప్పుడు గతి అతింగ్ అనేటటువంటి కొత్త సూత్రం ఉంది. ఈ సూత్రం చేత గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు కృదంత ప్రాతిపదికతోనే సుబుత్పత్తికి పూర్వమే, అంటే సుప్రత్యయాలు చేర్చక పూర్వమే నిత్యంగా సమసిస్తాయి అనేటటువంటి వాక్యార్థం మనకి తెలుస్తోంది. అలాగే పూర్వాచార్యుల పాణిని కంటే పూర్వాచార్యుల యొక్క పరిభాష అయిన గతికారకోపపదానాం కృత్భిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తేః అనేటటువంటి పరిభాషని కూడా మనకి అష్టాధ్యాయిలో ఈ పరిభాషని ఈ అతింగ్ అనేటటువంటి విశిష్ట పద గ్రహణం చేత ఈ పరిభాష గుర్తు చేయబడుతోంది, అంటే ఇది వర్తిస్తోంది. అలా మనం ఈ పరిభాషని అలాగే అతింగ్ అనే దాన్ని చూసుకోవటానికి వ్యాగ్రి అనేటటువంటి రూపం చూసాము. అంటే సుబుత్పత్తి ముందర సమాసం ఎందుకు జరగాలి, జరగకపోతే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్న సినారియో కూడా ఒక సినారియో చూసాం వ్యాగ్రి అనే రూపంతో. ఇప్పుడు రెండవ సినారియో ఏంటంటే ఉపపదాలతో, అంటే కచ్చేన పిబతి ఇతి అని లౌకిక విగ్రహ వాక్యం. ఓకే, ఇక్కడ మనం స్త్రీత్వ వివక్షలో చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ స్త్రీత్వ వివక్షలోనే మనకి ఆ సుబుత్పత్తికి పూర్వమే జరిగితే మార్పులు అన్నవి తెలుస్తున్నాయి. అందుకని స్త్రీత్వ వివక్షలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కచ్చేన పిబతి ఇది. ఇక్కడ కచ్చేన అనేది తృతీయ విభక్తి అంత పదము. పిబతి అనే రూపం నుంచి మనకి పా ధాతువు తెలుస్తోంది, పాప అని. ఇప్పుడు ఈ స్థితిలో మనకి ఇక్కడ మనం వెతుక్కోవాల్సింది ఏంటి, తృతీయ విభక్తి అంత పదము అంటే జనరల్ గా సుబంతము అని చెప్పుకోవచ్చు కదా. సో ఒక సుబంతము ఉపపదముగా ఉన్నప్పుడు, అంటే ఒక సుబంతము ఉన్నప్పుడు పా అనేటువంటి ధాతువు కంటే పరములో ఏదైనా ప్రత్యయాలు వస్తాయి. కృత్ ప్రత్యయాలు ఏమొస్తాయి? మనం ఇప్పటి వరకు కర్మణి అని చూసాము, అక్కడేమో క్లియర్ గా కర్మణి అని చెప్పేశారు కదా, కర్మపదం ఉండాలి. అవును. కాబట్టి ఇప్పుడు మనం మన చూసిన సూత్రాలు అయితే ఏం వర్తించవు. సో ఇక్కడ మనం వెతుక్కోవాల్సింది ఏంటి, సుబంతము ఉపపదం, అంటే సుబంతం ఉన్నప్పుడు పా అనేటటువంటి ఆకారాంత ధాతువుకి ఎటువంటి ప్రత్యయం వస్తుంది. సో అప్పుడు మనకి కనిపించే ఒక సూత్రం ఏంటి, చదువుకున్నాం కదా ఆకారంత ధాతువులతోటి. అవన్నీ ఇవి ఇవి కర్మ పదం కాదు ఇక్కడ ఉన్నది. కచ్చేన అని ఉంది కదా, అది తృతీయ విభక్తి అంతం. కరణం కరణం కర్మ కాదు, కరణం అది. కరణము లేదా హేత్వర్థంలో తృతీయ అని కూడా చెప్తారు. సో మనం ప్రస్తుతానికి తృతీయార్థము అని చెప్పుకుందాం అంతే. అంటే ఇది టా అనే ప్రత్యయాంతం, ఆ టా ప్రత్యయాంతం అది. మరి ఇప్పుడు ఈ కండిషన్ లో మనకి ఎలాగో కర్మణ్యను ఆతశ్చోపసర్గే అవేమీ వర్కౌట్ కావట్లేదు. అప్పుడు మనకి అక్కడ కనిపించే సూత్రము సుపి స్థః. మూడు రెండు నాలుగు
ఉమ్, 3, 2, 4 సుపి స్థః. అక్కడ సప్తమిలో సప్తమి విభక్తి అంతంలో ఏ పదం చెప్పబడింది? సుపి అనేది సప్తమి విభక్తి అంత పదము. ఉమ్, సో దాని చేత నిర్దేశించబడింది ఏంటి? సుప్ అనేటటువంటిది నిర్దేశించబడింది. సో ఉమ్, ఇప్పుడు ఇది సుప్ అన్నది ఎలా తీసుకోవాలి మనము? కేవలము సకార ఉకార పకారాల, లేకపోతే ఇది ఒక ప్రత్యయం అని తీసుకోవాలా ఏంటి? ఉమ్. సుబంతం సుబంత అన్నారు కదా. ప్రత్యయాంతం. వాళ్ళు అన్నారని కాదు, మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. ఉమ్, 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 ఇప్పుడు ఇక్కడ సుప్ అనే దాని ఉమ్, చేత సకార ఉకార పకారాలు అనేటటువంటి శబ్దమా, లేదా సుప్ అనేటటువంటి ప్రత్యయమా, లేదా సుప్ అనేటటువంటి ప్రత్యాహారం. ప్రత్యాహారమా? ప్రత్యాహారం. మూడు ప్రత్యాహారం ఆప్షన్స్ గ్రహించాలి. ఉన్నాయి. ప్రత్యాహారం ఉప గ్రహించాలి. పదమే కదా ఇక్కడ మనకు కావాల్సింది. ఉమ్. సుప్పు ప్రత్యాంతం. ఇంకొకటి కూడా వస్తుంది కదండి, సుప్పు ప్రత్యాహారం అనేది తీసుకోవాలండి. సుప్పు అనేది సప్తమి బహువచన విభక్తి ప్రత్యయం కూడా అదే అదే అండి. అంటే సుప్పు ప్రత్యయం. అది ఓకే. అంటే సుప్ అనేది శబ్దము అవ్వచ్చు, సుప్ అనేది ఉమ్. ప్రత్యయం అవ్వచ్చు, సుప్ అనేది ప్రత్యాహారం అవ్వచ్చు. హారము అవ్వచ్చు. ఇక్కడ ఇప్పుడు మరి ప్రత్యాహారం మనకి స్వీకరించాలండి. ఆహా, మరి ఇక్కడ సుప్పే ఎందుకు కాదు? అంటే ఇప్పుడు సప్తమి న్యోస్ ఉమ్. సుప్పులో సుప్పు ఎందుకు కాదు? అంటే మనము ఒకటి వదిలేస్తున్నాము అంటే ఇంకొకటి ప్రమాణం అవునవును. చూపించాలి కదా. అవును ఆహా. అవును. ఎందుకంటే ఇప్పుడు శబ్దం వదిలేస్తున్నామంటే పర్వాలా, ఎందుకని ఇక్కడ ప్రత్యయాలు ఉన్నాయి, ప్రత్యాహారాలు ఉన్నాయి, కాబట్టి నేను ఇక్కడ శబ్దాన్ని తీసుకోను అని చెప్పచ్చు. ఇప్పుడు మరి సుప్పు అనేటటువంటి సప్తమి విభక్తి అంత ప్రత్యయం తీసుకోవాలా, సుప్ అనేటటువంటి మొత్తము ఆ 21 ప్రత్యయాల సమాహారం ప్రత్యాహారం తీసుకోవాలా? ప్రశ్న అయితే వస్తుంది. అవును. అప్పుడు మనకి సుప్ అనేది ఆచార్యుల వారు ఎన్ని సూత్రాలలో ఎలా చెప్పారు? సుపహ ఆత్మనః క్యచ్. మనకి చాలా సూత్రాలలో ఈ సుపహ సుప్ అనేవి మనకి ప్రత్యాహార రూపంలో తీసుకుని మనకి చెప్పారు. అది మనం ప్రమాణం కింద చూపించి, ఓకే ఇక్కడ ఆల్రెడీ ఆచార్యుల వారు ఇలాంటి సూత్రాల్లో సుపహ అని చెప్పి ఉన్నది, అదేమో కేవలము సుప్ అనేటటువంటి ఆ, సప్తమి బహువచనాంత ప్రత్యయాన్ని బహువచన ప్రత్యయం మాత్రమే కాదు, అక్కడ ఆయన ప్రత్యాహారం గ్రహించారు. అందుకని ప్రసిద్ధత్వాత్ అంటే సూత్రాలలో దీని ప్రయోగం ఎక్కువగా ఉంది. ఏది? ప్రత్యయాల ప్రయోగం ప్రత్యాహారాల ప్రయోగం ఎక్కువగా ఉంది. అందుకని ప్రసిద్ధత్వాత్ ఆల్రెడీ ఆచార్యుల వారు ఇలా వాడారు కాబట్టి ఇక్కడ మనము సుప్ అనే దాని చేత ప్రత్యాహారాన్ని గ్రహిస్తాము. ఓకే. సో ఓకే అంటే ఇప్పటి వరకు మనకు ఒకటైతే బాగానే ఉంది కదా. ఇప్పుడు సుప్ అంటే ఏంటో తెలిసింది, అంటే ప్రత్యాహారము అన్నాము. అంటే ఇప్పుడు మొత్తం విభక్తి ప్రత్యయాంతాలు అన్ని గ్రహించవచ్చు కదా. అవునండి. అంటే అవును. ప్రత్యయము ప్రత్యయాలంటే అన్నామంటే ఈ సుప్పులు కాకుండా వేరే కూడా ఉంటాయి కదండి. సుప్పి అన్న తర్వాత సుప్పులే వస్తాయి కదండి. లేదండి, కరెక్ట్ ఇక్కడ సుప్పే కరెక్ట్ కరెక్ట్ అన్నారు అవి కదా. కాదు. లేదు లేదు, మన ఈ స్వౌజసం అవుట్లే కరెక్ట్. ఆ. ఎందుకంటే విభక్తి సంజ్ఞ 14, 15 సూత్రాల్లో ఉంది కదా, అవి కావు. అది కాదు. ప్రత్యయం లేదా వరకు విభక్తి సుప్పులు సుప్పులు అని అంటారు. చెప్పుకోవచ్చు, విభక్తి సుప్పులు అని చెప్పుకోవచ్చు. పోనీ విభక్తి సంజ్ఞ సుప్పులు. ఉన్నటువంటి సుప్పులు. ఇది ఆ ఇది మొత్తం ప్రశ్న అర్థం కాలేదండి, ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అంటే విభక్తి ప్రత్యయాలు అని అన్నాను అంటే అప్పుడు ఓకే మనకి ఓకే ఓకే. అవును, విభక్తులు వేరే మిగిలిన ఉన్నాయి. వేరే సూత్రాలు వస్తాయి. కూడా, అంటే మిగిలిన ప్రత్యయాలు కూడా వస్తాయి కదా ఇంకొన్ని. అవునవును అవును. అది అనేది చాలా కరెక్ట్ గా చెప్పారు. అందుకని ఇప్పుడు మనం విభక్తి సంజ్ఞ అంటే విభక్తులు వదిలేసేయండి, మన 21 సుప్రత్యయాలు తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రత్యయాలకే మనకు వస్తుందా, ప్రత్యయాంతాలకు వస్తుందా? ప్రత్యేకరాని తదంతస్య గతి. ప్రత్యయాంతమే కదా. అంతే కదా. అంటే యస్మాత్ విహిత తదాదేహ తదంతస్యాపి గ్రహణం. అంటే ప్రత్యయము అన్నది ఎక్కడైతే చెప్తామో దాని అంతాన్ని గ్రహించాలి. అంటే ఇప్పుడు సుబంతాలు మొత్తం ఆ 24 లేదా టెక్నికల్ గా వాటి ప్రత్యయాంతాలు మనకి ఇక్కడ ఉపపద సంజ్ఞ వచ్చే అవకాశం ఉంది. బాగుంది. సో మనకి ఇక్కడ ఈ కచ్చేనా అన్న దానికి కన్ఫ్యూజన్ లేదు. ఇది ఇక్కడ టాబంతం అయ్యింది, టా కూడా ఆ సుప్ప ప్రత్యాహారం లోనిదే కాబట్టి ఇది కూడా ఒక సుబంతమే. అందుకని ఈ సుపి సహా సూత్రంలో మనకి
అది ఉపపద సంజ్ఞ అయితే వస్తుంది ఈ టాబంతానికి. కానీ ఇక్కడ సుపి స్థాహ అని చెప్పారు కదా, మరి మన ధాతువు ఏంటి? మనం చూసే ధాతువు పా ధాతువా? సత్యేన పిబతి, ఆధాతు ఆ ఆకారం ధాతు. ఆకారాంతం ఆధాతు. మరి సూత్రంలోనేమో సుపి స్థాహ అన్నారు కదా, అంటే స్థా ధాతువు గురించే చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ మనకి వ్యాలిడ్ గా సుపి అన్నది ఉపపదం మనకి సరిపోతున్నా, అక్కడ మరి ధాతు గ్రహణంలో ధాతువుని మన ఉద్దేశంలో ధాతువు లేదు కదా మామూలుగా అవునండి. చూస్తే లేదు. అవును. మరి అప్పుడు మనకి ఈ సూత్రము అప్పుడు సూత్రార్థంలోకి వెళ్ళాలన్నమాట. ఈ సూత్రం ఏం చెప్తోంది? పైనుంచి చూస్తే, అంటే యోగ విభాగాలు అవి పదం. కాకుండా జనరల్ గా చూస్తే ఏం తెలుస్తోంది? సుబంతము ఉపపదముగా ఉన్నటువంటి స్థా ధాతువు దీర్ఘకారం. కంటే పరములో కర్తరార్థంలో క అనే ప్రత్యయము. సామాన్యంగా. సో సామాన్యంగా అంటే ఇంకేమి మనం ఎక్స్ట్రా ఏం అవును. రిఫర్ చేయట్లా, ఊరికే అనువృత్తితో కూడినటువంటి సూత్రంతో అది తెలుస్తోంది. మరి ఇప్పుడు మనకి కాకపోతే ఇక్కడ భాష్యకారులు యోగ విభాగం చేసి చూపించారు. ఏమని? ఇప్పుడు సూత్రంలో 2 పదాలు ఉన్నాయి కదా, సుపి స్థహ. సో యోగ విభాగం చేసి సుపి అనేటటువంటి ఒక సూత్రము, స్థహ అనేటటువంటి ఇంకొక సూత్రము. పూర్వ సూత్రం మొత్తము అనువృత్తిలోకి వస్తోంది సుపికి. పూర్వ సూత్రం ఏంటి? కర్మణి కర్మణి అనుపసర్గే. కర్మణియ ఆతోనుపసర్గే. అనుపసర్గే అంతే అండి. ఆతః అనుపసర్గే కహ సుపి. అప్పుడు ఏమర్థమైంది మనకి? ఓకే, అంటే సుబంతము ఉపపదముగా ఉన్నప్పుడు ఆతః ఆకారాంత ధాతువులకు, అనుపసర్గే అంటే ఉపసర్గ రహిత ఆకారాంత ధాతువులకు కర్తృర్థంలో క అనే ప్రత్యయ విధానము. ఇప్పుడు మన కాంటెక్స్ట్ కి సరిపోతుందా? కచ్చేన పిబతి. అక్కడ కచ్చేన అన్నది తృతీయ విభక్తి అంతము, అంటే అది ఒక ప్రాపర్ సుబంతము. సో ఇప్పుడు ఇది సుబంతము ఉపపదముగా ఉన్నప్పుడు ఆకారాంత ధాతువు అయిన పా అనేటటువంటి దానికి స్తుపి స్థహ అనే సూత్రంలో యోగ విభాగం చేత క ప్రత్యయ విధానము. ఓకే. అంటే అప్పుడు ఇక్కడ ఫస్ట్ మన లౌకిక విగ్రహవాక్యం కచ్చేన పిబతి ఇది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఎక్కడితో స్టార్ట్ చేస్తాము? సుపీస్థహ అనే సూత్రంలో సుప్ అనేటటువంటి ప్రత్యాహారము సప్తమి విభక్తి చేత, సప్తమి విభక్త్యంతము చేత నిర్దేశించబడినది కావున తత్రోపపదం సప్తమి స్థం అనే సూత్రం చేత సుబంతానికి ఉపపద సంజ్ఞ. అంటే ఇక్కడ మనకి కచ్చేన అనేటటువంటి ఉపపదానికి ఉపపద సంజ్ఞ ప్రాప్తిస్తుండగా, ఉపపదం అయినటువంటి కచ్చేన అనేది ఉపస్థితిలో ఉన్నప్పుడు ఆకారాంత ధాతువు అయిన పా ధాతువు కంటే పరములో కర్తృర్థంలో సుపీస్థహ అనే సూత్రముని యోగ విభాగము చేసి క అనే ప్రత్యయము విధించబడుతుండగా ఇప్పుడు అలౌకికం రాసుకుంటాం. కచ్చ ట పా క. అనుబంధ లోపాలు చేసుకున్న తర్వాత కచ్చ ఆ పా అ. అనుబంధ లోపాలు పెట్టేసుకున్నామా కచ్చ దగ్గర? తృతీయ విభక్తి కదా సార్. కదా, టా ఆ అయింది కదా అనుబంధ లోపాలు అయిన తర్వాత. ఇత్సంఖ్యలన్నీ తీసేసి ఇత్సంఖ్యలు తీసేసి, లేదా పోనీ ఉంచేద్దాం, అప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. కచ్చా ట పా క. ఈ స్థితిలో మనకి ఉపపదం అతింగ్ అనే సూత్రం చేత ఉపపదం అయినటువంటి కచ్చేన అనేటటువంటి సుబంతము పా క అనేటటువంటి క ప్రత్యయాంతమైన కృదంత ప్రాతిపదికతోనే సుప్రత్యయాలు చేర్చక పూర్వమే సమాసము.
ఉమ్. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు లుక్ చేసిన తర్వాత కచ్చ పా క. ఉమ్. ఇప్పుడు ఇది మనకి క ప్రత్యయ విధానం అంటే క ఉంది. సో ఇప్పుడు మనకి అనుబంధ లోపాలు చేసిన తర్వాత కచ్చ పా అ ఉంది. సో ఇక్కడ వెంటనే క ప్రత్యయ అక్కడ దీర్ఘ ఆకారాంత ధాతువు అలాగే కిత్తైన ప్రత్యయము పరంలో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ వచ్చే కార్యము లోపం కదా, ఆకారానికి లోపం. ఆతో లోప ఇటీచ ఆటో లోప ఇటీచ. ఓకే, సూత్రం అదే, ఆటో లోప ఇటీచ. అనే సూత్రం చేత ఆకారాంత ధాతువు కంటే పరములో కిత్తైన నిత్తైన ప్రత్యయము లేదా ఇడాగమములోని ఇకారము పరముగా ఉన్నప్పుడు ఆ ఆకారానికి లోపం. అప్పుడు కచ్చప అనేటటువంటి ప్రాతిపదిక. కచ్చప్. ఆ, ఆ ఇక్కడ కచ్చపు ఆ యుక్తాగమం రాదా అండి కలిపి ఇక్కడ? చెప్పారా? ఉమ్. యుక్క ఆగమానికి ఆతో యుక్ చిన్కృతోహ్ అక్కడ మనకి కృత ప్రత్యయాలలో నిత్తైన ప్రత్యయాలు లేదా చవర్గ పంచమాక్షర ప్రత్యయాలు ఉండాలి. ఆతో యుక్ చిన్ కృత. ఓకే ఓకే. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు మనకి కచ్చప అనేటటువంటి ప్రాతిపదిక మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, ఇప్పుడు ఉపపదం అతింగ్ అనే సూత్రంలో ఉత్తర పదము ఎప్పుడు ప్రాతిపదికలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం పరవల్లింగం ద్వంద్వ పురుషయోహో అని పరవల్లింగం చెప్పడానికి లేదు. ఉమ్. ఇప్పుడు మనం ఏది అంటే వక్త వివక్ష బట్టి మనం డైరెక్ట్ గా చెప్పుకోవడమే అంతే. ఇప్పుడు మన కన్సర్న్ స్త్రీ ప్రత్యయాలు కాబట్టి ఇక్కడ ఈ కచ్చప అనేటటువంటి అదంత ప్రాతిపదికకి స్త్రీత్వ వివక్షలో ఏమవుతుంది? మామూలుగా అయితే అదంతం కాబట్టి అజాస్యత స్టాప్ ఉపసర్గ సూత్రం. కానీ కచ్చప అనేది ఎటువంటి శబ్దం అయింది? అది ఒక జాతివాచకం అయింది కదా. అది టార్టాయిస్ ని చూపించేటటువంటి జాతివాచకం కదా. అలాంటిది మళ్ళీ ఎలాంటి జాతివాచకము? నిత్య స్త్రీలింగములు ఉండనటువంటి జాతివాచకము. అలాగే య అనే వర్ణము ఉపధాలో లేనటువంటి జాతివాచకము. అందుకని మనకి జాతేరస్త్రీ విషయాత్ అయుపధాత్ అనే సూత్రం చేత ఇక్కడ నీష్ అనేటటువంటి స్త్రీ ప్రత్యయము. ఇది ఇక్కడ మీరు ఏం చెప్పారండి? నిత్య స్త్రీలింగ అంటే కేవలము స్త్రీలింగంలో మాత్రమే ఆ జాతివాచకం ఉండకూడదు అని. ఆ స్త్రీ విషయాత్ నియతలింగం. ఓకే, నియతంగా అంటే ఇప్పుడు మక్షిక అనేది నియతంగా స్త్రీలింగమే కదా. అవును. ఇప్పుడు మక్షిక అనే జాతి ఉంది అంటే ఇంకా దానికి పుల్లింగ జాతి లేదు, అది నియతంగా ఉంది. అలా ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా. అవును. ఓకే, అందుకనే ఇక్కడ నాకు స్త్రియాం ఏవ అంటారు. ఏదండి, నాకు వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ జాతివాచి యత్ ప్రాతిపదికం నచ స్త్రియాం ఏవ. అవును, నియతం అంటే అస్త్రీ అంటే నిత్య స్త్రీలింగం అని చెప్పడం అంతే వాళ్ళ ఉద్దేశం. నియతం అస్త్రీ విషయం. స్త్రీ విషయం. ఓకే, ఒక ఆరోగ్యం. అంటే ఇప్పుడు కచ్చప నీషులో అనుబంధ లోపాలు చేసుకుంటే ఈ అయింది. ఇంకా మనకి యతీభంతో పూర్వానికి భసంగా యస్యతి చతో కచ్చపలోని పకారోత్తర అకారానికి లోపము. అప్పుడు మనకి కచ్చపి అనేటటువంటి రూపం వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం సూత్రం ఏం చెప్తుంది. జాతే స్త్రీయో విషయ అంటే స్త్రీ జాతివాచకము అయి ఉండాలి. ఆ ప్రాతిపదిక జాతివాచక ప్రాతిపదిక. అలాగే ఈ జాతి కూడా కేవలము స్త్రీలింగంలో మాత్రమే ఉండకూడదు. అలాగే యకారం అన్నది ఉపధాలో ఉండకూడదు. అంటే ఇప్పుడు అటువంటిప్పుడు కచ్చప అనేది ప్రాతిపదిక ఏ లింగంలోనైనా ఉంటుందా? కచ్చప అన్నది జాతి. ఈ జాతి మనకి నిత్య స్త్రీలింగ జాతి కాదు.
అంటే కేవలము స్త్రీలింగంలో స్త్రీలింగ జాతి ఉండేటటువంటిది కాదు. అందుకని కచ్చపహ కచ్చపి రెండు ఉంటాయి. అది ఉమ్. ఓకే ఆ, కచ్చపహ కచ్చపి రైట్ ఇప్పుడు ఉమ్. అర్థం ఓకే రైట్ నిత్య స్త్రీలింగ జాతివాచకం కాకుండా ఉండాలి అంతేనా? ఉమ్, అంతే అండి. అదే అదే యకారము ఉపధాలో యాత్రలో ఉండకూడదు. లేదు అందుకని ఆ, అక్కడ మనకి డైరెక్ట్ విషయాత్ అయోపధాత్ అయోపధాత్. ఆ యకారము ఉపధాలో ఉండకూడదు. ఉండకూడదు. ఆ ప్రాతిపదికలో ఉమ్. యకారము ఉపధాలో ఉండకూడదు. ఉమ్. అయ ఉపధాత్ అయోపధాత్. ఆహా, యుపధ యకారము ఉపధాలో దేనికైతే ఉందో అది యుపధ అయింది. నా యుపధ అయుపధ. అదే ఇప్పుడు దీన్ని అంటే విడదీసుకోవాలంటే అక్కడ జాతి యుపధాత్ అండి. నా యుపధాత్ అయుపధాత్. అయుపధాత్ అయ ఉపధాత్ ఆ యా ఉపధాత్ అదే ఓకే. సో ముందర ఫస్ట్ మనము ఈ యకారానికి ఉపధకి సమాసం చేసుకుంటాం అక్కడ బహువ్రీహి. యకారం ఉపధలో దేనికి ఉందో అది అప్పుడు యుపధ అనేటటువంటి రూపం వస్తుంది. ఆ యుపధ తత్పురుషం చేస్తారు కానిది, అలాంటిది కానిది సో నై చేసేస్తాం. నై అప్పుడు నై చేసేస్తున్నారు. అందుకని చేస్తుంది అయుపధ వచ్చింది. దానికంటే అంటే అది ఇప్పుడు ఆ యకారం ఉపధాలో లేనటువంటి ప్రాతిపదిక కంటే, అందుకని పంచమి. కొంచెం సో ఇప్పుడు సో ఇప్పుడు మనకేంటి ప్రాక్ సుబుత్పత్తేహే అన్నాం కదా. సో ఒకవేళ ఇమాజిన్ చేయండి సిచ్యుయేషన్, మనకి ఇప్పుడు కచ్చ అదే కచ్చ టా పా క అనేటటువంటి అలౌకిక విగ్రహవాక్యం స్టేజ్ కు వెళ్ళిపోయాం. కచ్చ టా కచ్చేన పిబతి కాబట్టి కచ్చ టా పా కంటే పరంలో క అనే ప్రత్యయము కృత్ ప్రత్యయం. ప్రత్యయం పెట్టుకున్నాం మనం జనరల్ గా ఏం చేస్తాము, ఈ ప్రాతిపదిక స్టేజ్ లోనే ఉపపదం అతింగుతో సమాసం చేసేస్తాం. ఒకవేళ ఇక్కడ ఆ నియమం లేదనుకోండి, అంటే ఇప్పుడు అతింగు చేత సుబంత భిన్నము అని కాకుండా అక్కడ అర్థం లేదనుకోండి, ఒకవేళ అంటే సమాసం ఎప్పుడు సుబంతాలతోనే జరుగుతుంది కదా. అంటే ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ కూడా మనం ఉత్తర పదము ప్రాతిపదిక కాకుండా సుబంతంతోనే చేయాల్సి ఉంటుంది కదా సమాసము. అంటే ఇప్పుడు ఇది ప్రాతిపదిక ఉంది, ఇప్పుడు ఈ ప్రాతిపదికకి మనము ఆల్రెడీ అనుకున్నాం సుబంతం చేర్చాలి అంటే ప్రాతిపదికకి ముందర లింగ నిర్దేశం చేసిన తర్వాతే మనకి ఆ న్యాయం ప్రకారంగా ముందర ప్రాతిపదికకు అర్థము, తర్వాత ద్రవ్యము, లింగము, సంఖ్య, వచనము అదే క్రమంలో మనము సుప్రత్యయాలు చేర్చుకుంటాం. కాబట్టి ముందర మనము ఈ అదే ప అనేటటువంటి ఆ ప్రాతిపదిక ప్రత్యయాంత ప్రాతిపదిక ఏదో వచ్చిందో దానికి స్త్రీత్వ వివక్షలో ముందర ఒక స్త్రీ ప్రత్యయం చేర్చుకోవాలి. ఈ ప అనేది అదంతాంగము, అదంతాంగం అయిపోయింది. ప్రత్యయానికి చూడండి అంతే, అదంతాంగము. అలాగే ఈ ప అనే దాని చేత అదేం జాతివాచకం అవ్వలేదుగా. కచ్చెప అంటే జాతివాచకం అయింది కానీ ప అన్నది ఏమీ జాతివాచకం కాలేదు. సామాన్యమైన ప అంతే, పకార అకారాలు అంతే. అక్కడ జాతివాచకం కాలేదు కాబట్టి మనకి అజాజతస్టాప్ అనే సూత్రం చేత టాపు వచ్చి ఉండేది. అంటే అప్పుడు మనకి ఉత్తర పదం ఏమవుతుంది, పా అనేటటువంటి దీర్ఘ ఆకారాంత స్త్రీలింగ శబ్దం అయి ఉండేది. అప్పుడు మనం సమాసం చేసినప్పుడు కచ్చపా అనేటటువంటి అనిష్టమైన దీర్ఘ ఆకారాంత శబ్దం సమస్త పదం వచ్చింది. అందుకని మనము ఎప్పుడు కూడా ఈ వీటికి సమాసము అంటే పూర్వ వైయాకరణల యొక్క పరిభాషని ఉద్దేశించి చెప్పిన, లేకపోతే ఉపపదం అతింగులో అతింగు గ్రహణం చేత రెండింటి చేత కూడా చెప్పేది మాత్రం ఒక్కటే. ఉత్తర పదము ప్రాతిపదిక లెవెల్లో ఉన్నప్పుడే, అది తినంత భిన్న సుబంత భిన్న ప్రాతిపదికగా ఉన్నప్పుడు మాత్రమే సమాసము ఈ ఉపపదముతో.
సమాసము అప్పుడే మనం లింగ వివక్ష కూడా చేసుకుని అక్కడ ఏ లింగం పెట్టుకోవాలి ఆహా, అనే సమాసం అయిపోయిన తర్వాత అప్పుడు వివక్ష చేసుకోవాలి. అయిపోయాక విభక్తి లింగ వివక్ష. చేసుకోవాలి. అయిపోయిన తర్వాత హ్మ్. ఓకే. సో ఇప్పుడు మనము ఆ ఉపపదానికి ఉపపదంలో ఈ రెస్ట్రిక్షన్ పెట్టడం వలన మనకు ఉపయోగం ఏంటి అన్నది చూసాం. ఈ కచ్చప అని వచ్చి అనిష్ట రూపం వచ్చి ఉండేది. సో మనం ఎప్పుడైతే ఇది సుబంతం కూడా కాకూడదు అని చెప్పి ప్రాతిపదిక స్థితిలోనే ఉత్తర పదము ప్రాతిపదిక స్థితిలోనే మనం ఎప్పుడైతే సమాసం చేసి సమాసం జరిగిన తరువాత అప్పుడు జాతి వివక్షలో మన జాతివాచక వివక్షలో నీష్ వచ్చిందో అప్పుడు మనకి శిష్ట రూపం సాధించాం మనం కచ్చపి అని. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ చెప్పారు కదండి, ఏది పూర్వాచార్యుల మతం ప్రకారంగా మీరు అది పరిభాష చెప్పారు, గతికారకోపపదానాన్వృత్తి, అది ఆ సహ పరిభాష. సమాసవచనం ప్రాక్సుపత్తే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం తద్దితాలు చేస్తున్నాం అనుకోండి, తద్దితాలు చేస్తుంటే కూడా ఇదే కాన్సెప్ట్ వస్తుందా? అంటే టర్మినాలజీ డిఫరెంట్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి మనం చేసే సమాసాలు, మనకి గతి ఉంటుంది, కారకాలు ఉంటుంది, బట్ తద్దితాల్లో అలా ఉండదు, మనకి ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఎందుకంటే ఈ పరిభాష అయితే సమాస వచనం అని చెప్పేస్తోంది కదా, కేవలం సమాస వచనం సమాసాలకు కరెక్టే మాత్రమే. అండి. అదే అందుకే అక్కడ అంటున్నా. మనకు తదితాలు ఎప్పుడు సుబంతాల కంటే పరంగానే వస్తాయి కదా, తదిత ప్రత్యయాలు. తద్దిత ప్రత్యయాలు ఎప్పుడు తర్వాత సుబంతాల రెండు కలిసి వచ్చే ప్రసక్తి లేదు కానీ తద్దితల్లో ఉమ్. రెండు సుబంతాలు కలిసి ఇంకో తద్దిత వచ్చే ప్రసక్తి లేదు. లేదు కదా, ఓకే, ఏ అర్థంలోని లేదు. ఓకే, అంటే ఇప్పుడు లేదు. మనము అంటే రెండు కలిపి సమాసం చేస్తాం సుబంతాలు, అది వేరే సంగతి. కానీ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక తద్దిత ప్రక్రియలో రెండు సుబంతాలు కలిసే ఛాన్స్ ఏం లేదు అసలు. ఒకటే ప్రత్యయము, ఒకటే ప్రాతిపదిక. ఒకటే ప్రత్యయము, ఒకటే ప్రాతిపదిక అంటారా? అంతే అంతే కదా. అంటే రెండు ఇప్పుడు ప్రత్యయాలు రెండు ప్రాతిపదికలు ఒకటి ఉన్న చూపించండి ఒకటి ఎక్కడ. లేదు, డెఫినెట్ గా లేదు. దశరథస్య అపత్యం అని అన్నప్పుడు అప్పుడు దశరథ ఇయే కదా, అది అపత్య మార్గంలో అని ప్రత్యయం తీసుకున్నాం. అక్కడ మీరు దశరథస్య అనేటటువంటి ఆ నస్స అంతానికే కదా, ఆ సుబంతానికే మీరు చేరుస్తున్నారు అన్ననే ప్రత్యయం. అన్ననే ప్రత్యయం. ఓకే, అదే అంటే ఇప్పుడు మీరు అలా కాదు, అంటే ప్రాతిపదిక స్థాయిలోనే చెయ్యాలి దీంట్లో సమాసము, లేకపోతే అది అవ్వదు ఆ తర్వాతే. అంటే ఈ సుబంత భిన్నము తింగ్ భిన్నము అయినటువంటి ప్రాతిపదిక స్థాయిలోనే ఈ ఉపపదం అనేది ఉన్నప్పుడు సమాసం చేయాలి. ఆ తర్వాత దానికి మనం వివక్ష చేసి ఇక్కడ ప్రత్యయం కావచ్చు ఆ ప్రత్యయం తగిలించుకోవచ్చు సుబంతం అని ఏదైతే వాటి అనేది మొత్తం దీని తాలూకు జిస్ట్ అవును అవును అంతే. అదే జరగాలి. అది అంటే అది అంతే. అది ఇవి అలా చేయకపోతే ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతకన్నా ఇంకేం లేదు. అలా ఎందుకు చెయ్యాలి అంటే చేయకపోతే వేరే అనిష్ట రూపాలు వస్తున్నాయి, అందుకని రూల్ పెట్టుకున్నారు. స్త్రీత్వ వివక్ష చేసినప్పుడు మనకి అనిష్ట రూపాలు ఎలా వచ్చాయో మోస్ట్లీ ఏమవుతాయంటే అకారాంత పదాలు అయిపోయి, అకారాంతం అయితే టాప్ రావాలి, టాప్ ఏదో రావాలి. అలాంటప్పుడు అది మనకి ఇప్పుడు కచ్చపా తయారవుతుంది అప్పుడు కచ్చపీ. అందుకు ఇప్పుడు మనము చేసేటప్పుడు కూడా ప్రాతిపదిక తెచ్చుకున్నాకే మనము స్త్రీత్వంలో చెప్పుకుంటాం. అవును, అప్పుడు అంటే అక్కడ మీకు చాలా క్లియర్ గా డిఫైన్ అయిపోయి ఉన్నాయి కదా, ఏ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఏ స్త్రీ ప్రత్యయం రావాలి అనేది ఫిక్స్ అయిపోయి ఉంది అక్కడ సిద్ధాండ అనే సూత్రం ద్వారా. మొత్తం ఇంచుమించు అన్ని రకాల. సో మనకి ఇంత కాంప్లికేటెడ్ ఉండదు అక్కడ. అంటే ఇంకొకటి అండి, అది యూనిడైమెన్షనల్ లో వెళ్తుంది కదా మీకు తదితాలంటే. ఇప్పుడు ఇందాక రాజన్ గారు అన్నట్టు ఒక సుబంతానికో లేకపోతే ఒక సుబంతానికే అనుకుంటున్నాను నేను తదిత ప్రత్యయం చేర్చడము, ఆ అర్థంలో తదిత ప్రత్యయం అంతే కదా. మీరు మల్టిపుల్ అర్థాలు చెప్పుకోవాలనుకున్నా ఒకదానికి చేర్చుకోవడము, ప్రాతిపదిక తెచ్చుకోవడము, మళ్ళీ ఇంకోటి అప్లై చేసుకోవడము కదా. అంటే సింగిల్ డైమెన్షన్ లో వెళ్తున్నాం అంటే ఒకటే సుబంతం మీద మీరు కావాలంటే ఒకదాని తర్వాత ఒకటి లేయరింగ్ చేసుకోవచ్చు ప్రత్యయాలు, కానీ మీకు రెండు సుబంతాల కాన్సెప్ట్ లేదు కదా అక్కడ. ఇందాక నాదైతే క్లియర్ చేశారు కదా రాజన్ గారు, రెండు సుబంతాలకి కలిపి ఒక తదిత ప్రత్యయము లేదు.
ఇప్పుడు ఇక్కడ మనకేంటి ప్రాబ్లం కాదు, మన కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ, ఆ రెండు సుబంతాలతో సమాసం చేస్తున్నాం మనం. ఇదే కదా సమాస వృత్తి. అందుకని ఇక్కడ అది సుబంతంతో చేయాలా లేకపోతే అక్కడ ప్రాతిపదికతో సమాసం చేయాలా అన్న క్వశ్చన్ వచ్చింది మనకి. క్వశ్చన్ వచ్చింది. సో తదితాల్లో ఫస్టే ప్రీ డిఫైన్ చేసేసారు, సుప్పుల కంటే పరంగానే ఇది వస్తుంది అని. అందుకని ఓకే ఓకే అండి. సరే ఓకే. సో ఇప్పుడు మనకి ఇవి అయ్యాయి. ఏది గతికి చూపించాము, వ్యాఘ్రి అనేటటువంటి రూపం సాధించుకోవటానికి ఏం చేసాము అని. అలాగే ఉపపదంలో మనం ఇప్పుడు కచ్చపి చూపించాము. తర్వాత కారకాలది. సో ఇప్పుడు కారకాలది మనకి ధనేన క్రీత. ఏం చెప్పారండి? ధనేన క్రీత అంటే డబ్బు ఇచ్చి కొనుక్కునేది, అది స్త్రీత్వ వివక్షలో. అందుకని క్రీత అంటే ఏదైనా డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాం, అది ఆ కొనుక్కున్న వస్తువు స్త్రీలింగంలో ఉంది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయినే తీసుకొని పోని, మామూలుగా అయితే మనం చీరని కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు షాప్ కు వెళ్తాము, డబ్బు ఇచ్చి చీరని తెచ్చుకుంటాము. కాబట్టి ధనేన క్రీత శాటిక అనుకోండి. సో ఇప్పుడు ఈ ధనేన క్రీత, అక్కడ ధనము ఆ క్రయణం. ఇప్పుడు క్రీత అంటే క్రయణ క్రియ తెలుస్తోంది కదా మనకి. ఆ క్రయణ క్రియకి ధనం ఏమైంది? కారణమైంది. అంటే దానితో కదా ఇది జరుగుతోంది. క్రయణం అన్నది డబ్బుతోనే జరుగుతోంది కదా, కొనడం అనేది. కాబట్టి ఇక్కడ ధనము అనే పదము ఇక్కడ మనకి కారణమైంది. అందుకని కర్తృకరణయో తృతీయ అనే సూత్రం చేత ఆ కరణార్థంలో ఉన్న, అంటే కరణానికి ఇక్కడ తృతీయ విభక్తి వచ్చింది. అందుకని ధనేన అని తృతీయలో ఉంది. సో ఇప్పుడు చూద్దాం, ధనేన క్రీత. ఇక్కడ మనకి చూస్తే తెలుస్తోంది ఏది, ధనేన అనేది తృతీయ విభక్తి అంత పదము, క్రీత అనేది తా ప్రత్యయాంతము. క్రీత తీసుకోండి, హ్రస్వం తీసుకోండి, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఈ స్త్రీత్వ వివక్షలోనే ఆన్సర్లు మారుతూ ఉంటాయి. అందుకని జనరల్ గానే తీసుకుందాం, క్రీత నే తీసుకుందాం. హ్రస్వం అంటే పుల్లింగ నిర్దేశంలా తీసుకుందాం. ఓకే. సో ఇది తా ప్రత్యయాంతము అని తెలుస్తోంది. సో మనకి ఒక సూత్రం ఉంది కదా, తృతీయ విభక్తి అంతంతో, అంటే తృతీయ అంటే కర్తకి కరణానికి తాంతంతో సమాసము. కర్తృకరణే కృతాబహుళం. అంటే ఇప్పుడు మనకి లౌకిక విగ్రహ వాక్యము ధనేన క్రీత. ఇప్పుడు అలౌకిక విగ్రహ వాక్యము ధన ట క్రీత సు. మామూలుగా అయితే క్రీతాసు ఉండాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనకి ఫస్ట్ థింగ్ మనము ఈ పూర్వాచారుల పరిభాషను అనుసరించి మనం చేసుకుంటూ వెళ్దాం. పూర్వాచారుల పరిభాష ఏం చెప్పారు? గతికారకోపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుపుత్పత్తేః అనేటటువంటి పరిభాష సహకారంతో ఇక్కడ ధనేన అనేటటువంటి తృతీయ విభక్తి అంతము, కరణ రూపములో ఉన్నటువంటి తృతీయ విభక్తి అంతము క్రీత అనేటటువంటి తాంతముతో ప్రాతిపదిక స్థితిలోనే సుప్రత్యయాలు చేర్చక పూర్వమే సమాసము. అంటే ఇప్పుడు ఇక్కడ ధనేన అంటే ధన ట క్రీత అన్న స్థితిలోనే ఇక్కడ కర్తృకరణే కృతా బహుళం అనే సూత్రం చేత ఇక్కడ సమాసము. అలాగే ఈ పరిభాషను కూడా చెప్పుకోవాలి. సో సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు లుక్కు, అలాగే పూర్వ ప్రయోగము. సూత్రంలో ఏం చెప్పారు? కర్తృకరణే కృతా బహుళం. అక్కడ సూత్రంలో కర్త సంజ్ఞకి కరణ సంజ్ఞకి మనకి ప్రథమ విభక్తిలో చెప్పబడింది. కాబట్టి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత కరణ సంజ్ఞకమైనటువంటి ధనకి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము. అప్పుడు ధన
క్రీత, క్రీత. ధనక్రీత అనేటటువంటి ప్రాతిపదిక. ఇప్పుడు మనం చెప్పాలనుకుంటున్నది స్త్రీత్వ వివక్షలో చెప్పాలి. సో మామూలుగా మనకి డైరెక్ట్ గా ఏం తెలుస్తోంది, ధనక్రీత అనేటటువంటిది అదంత ప్రాతిపదిక. అదంత ప్రాతిపదిక. కాబట్టి మనకి టెక్నికల్ గా ఇక్కడ ఉత్సర్గ సూత్రం అయినటువంటి అజాత్యత టాప్ రావాల్సి ఉండగా దానిని బాధిస్తూ క్రీతాత్ కరణాత్ క్రీత పూర్వాత్, ఒక్క నిమిషం, క్రీతాత్ కరణ పూర్వాత్. కరెక్ట్, ఏదో తప్పుంది అనుకున్నా. క్రీతాత్ అది ఒకసారి క్రీత అనేటటువంటి కరణ పూర్వకముగా ఉన్నప్పుడు నెంబర్ ఇక్కడ నెంబర్ మనకి ఒకసారి 4:1:50 అండి. 4:50. ఓకే. 2:1. క్రీతాత్ కరణ పూర్వాత్ అనే సూత్రం చేత నీష్. అసలు ఈ సూత్రం ఏం చెప్తోంది, క్రీతాత్ కరణ పూర్వాత్ అంటే ఇక్కడ క్రీత అనే శబ్దము ఏ ప్రాతిపదికకైతే క్రీత అనే శబ్దము అంతముగా ఉంటుందో, అలాగే కరణ పూర్వాత్ ఏ ప్రాతిపదికకైతే కరణ సంజ్ఞలో ఉన్నటువంటిది పూర్వపదములో ఉంటుందో అటువంటి ప్రాతిపదిక కంటే పరంలో స్త్రీ ప్రత్యయ వివక్షలో నీష్. ఇక్కడ మనకి ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ధనక్రీత అనేటటువంటి ప్రాతిపదిక కదా, ఈ ప్రాతిపదికలో క్రీత అన్నది అంతంలో ఉంది కదా, అవును. కాబట్టి క్రీతాత్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కరణ పూర్వాత్ అంటే కారణ సంజ్ఞ ఉన్నటువంటిది మనకి పూర్వపదంలో ఉండాలి. ఇక్కడ ధనం అనేదానికి ధన అనేదానికి కరణ సంజ్ఞ ఉంది కదా, అందుకని ధనక్రీతలో ధన అన్నది కూడా పూర్వపదంలో ఉంది. కాబట్టి మనకి రెండు కండిషన్స్ సరిపోయినాయి. క్రీతాత్ అన్నది అంతంలో ఉండాలి, కరణ పూర్వాత్ కరణ సంజ్ఞ ఉన్నటువంటిది పూర్వపదంలో ఉండాలి. అటువంటి ప్రాతిపదిక కంటే స్త్రీత్వ వివక్షలో నీష్. సో ధనక్రీత నీష్ అనుబంధ లోపాలు అయిన తర్వాత ధనక్రీత ఈ యచీభం సూత్రంతో పూర్వానికి భసంజ్ఞ యస్యతి చ సూత్రం చేత ధనక్రీతలోని తకారోత్తర అకారానికి లోపము. అప్పుడు ధనక్రీతి అనేటటువంటి రూపం. అంటే ధనము ఇచ్చి కొనబడినది స్త్రీ అంటే స్త్రీలింగంలో అది చీర అవ్వచ్చు లేదా నిజంగా ఒక అమ్మాయి అవ్వచ్చు, ఏదైనా సరే మనకు ఆ శబ్దము స్త్రీలింగంలో ఉంటుంది. ధనము చేత కొనబడింది. ధనము చేత కొనబడింది, ధనము చేత కాదు ధనముతో కొనబడినది, ధనముతో కొనబడినది. ఓకే, బాగుంది. ఇప్పుడు మనము ఏం చేసాము, ఇదంతా కూడా పరిభాషను అనుసరించి చేసాము. అంటే సమాసము ప్రాతిపదిక లెవెల్లోనే జరగాలి, సుబుత్పత్తి కంటే పూర్వము అని పరిభాష చెప్తోంది. కాబట్టి ఆ పరిభాషను అనుసరించి ధనేన ధన టా క్రీత అనేటటువంటి తా ప్రత్యయాంత ప్రాతిపదికతోనే ఇక్కడ సమాసం చేసాం మనం. అప్పుడు ధనక్రీతి అనేటటువంటి స్త్రీలింగ రూపం వచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ ఏంటి, మనకి ఆ పరిభాష అప్లై చేయలేదు, పరిభాష అప్లై చేయలేదు. అంటే ధనేన క్రీత అనేటటువంటి సుబంతము. ఎందుకని మనం ఎప్పుడూ కూడా రెండు సుబంతాల మధ్యలోనే కదా సమాసము. అందులో మనము ఆల్రెడీ ఇది 2:1 చూసుకున్నాం. కర్తృకరణే కృతాబహుళం, అక్కడ మనము కృదంతము అంటే అక్కడ సుబంతంతోనే చేస్తున్నాం మనం, అంతేగాని ప్రాతిపదికతో చెయ్యం మనం అక్కడ. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పుడు ధనాట క్రీతాసు ఓకే. ఈ స్థితిలో మనకి కర్తృకరణే కృతాబహుళం అనే సూత్రం చేత కరణార్థంలో ఉన్నటువంటి ధనేన అనేటటువంటి సుబంతము క్రీత అనేటటువంటి, అంటే మనం స్త్రీత్వ వివక్షలో డిఫరెన్స్ చూపించాలి కాబట్టి నేను పుల్లింగం తీసుకుని మళ్ళీ దాన్ని స్త్రీత్వ వివక్షలో మారుస్తాను. సో ఇక్కడ క్రీత అనేటటువంటి సుబంతంతో
సమాసం. లేదా క్రీత అనేటటువంటి ఆకారాంత, కానీ క్రీత అనే తీసుకుందాంలేండి, ఎందుకంటే అక్కడ ఆకారం ఎందుకు వచ్చింది అన్నది మనకు తెలియాలి కదా. సో క్రీత అనేటటువంటి సుబంతంతో సమాసము. సో సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, తుప్పులకు ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అన్ని చేశాక ధనక్రీత అనేటటువంటి అదంతా ప్రాతిపదిక వచ్చింది. అదంతా ప్రాతిపదిక వచ్చింది. మామూలుగా ఇది పుంలింగంలో ఉంది కదా, నేను క్రీత అని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ నేను ఆ అక్కడ క్రీత, ఇప్పుడు నేను అక్కడ క్రీత అని పుంలింగంలో కాకుండా స్త్రీలింగంలో చెప్పాలి అంటే అప్పుడు నేను ఏ ప్రత్యయాన్ని చేరుస్తాను క్రీత అనేటటువంటి ప్రాతిపదికకి స్త్రీత్వ వివక్షలో? తాపే వస్తుంది కదా. అంటే ధనేన క్రీత ఉంటుంది. అప్పుడు మనకి రూపం ఎలా వచ్చింది? ధన క్రీత అనేటటువంటి ఆకారాంత స్త్రీలింగ రూపం వచ్చింది. అర్థం ఒకటే కదా. ధన క్రీతి అన్నా ధనముతో కొనబడినదే, ధన క్రీత అన్నా ధనముతో కొనబడినదే, కానీ రూపాలు వేరు. కాకపోతే మనం ఇదివరకు ఏం చేసాము, కచ్చప అనేటటువంటి జాతివాచకం లేదు కాబట్టి ఇది తప్పు అని చెప్పేశాం. అది అనిష్ట రూపము, అది కరెక్ట్ కాదు అని. కానీ ఈ ధనక్రీత అనే కేసులో మనకి ఒక శిష్ట ప్రయోగాన్ని కూడా చూపిస్తారు. ఒకసారి ఈ సూత్రం కాశీకి ఓపెన్ చేయండి. 5-1-50, 4-1-50. కాశిక, ఓకే. 4-1-50లో శిష్ట ప్రయోగం చూపిస్తారు ధనక్రీతకి. కాశికలో మీకు లాస్ట్ లో గతికారకోప పదానం కన్నా పైన ఉంటుంది. సుక్రీత దుష్క్రీత అన్న దాని తర్వాత సుక్రీత దుష్క్రీత ఇహ కస్మాత్ న భవతి. తర్వాత సెంటెన్స్ అది ఇంపార్టెంట్. సాహి తస్య ధనక్రీత ప్రాణేభ్యో అపి గరీయసి. ఇది కావ్య ప్రయోగం ఉంది. ఇది కావ్య ప్రయోగం ఉందన్నమాట. అక్కడ ఏ శబ్దం ఉంది? ధనక్రీత. అతడికి ధనముతో కొనబడిన ఆమె తన ప్రాణాల కంటే కూడా ఎక్కువైంది అని అక్కడ ఒక సందర్భంలో అక్కడ ప్రయోగం ఉంది, శిష్ట ప్రయోగం. మరిప్పుడు దీన్ని ఎలా సమర్థించాలి? మనం పరిభాష వాడితేనా కంపల్సరీగా అక్కడ ధనక్రీతి అనే రూపమే వస్తోంది. మరి ఇక్కడేమో శిష్ట ప్రయోగంలో ధనక్రీత అనేటటువంటి శిష్ట ప్రయోగం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ధనక్రీత అన్నది అవుట్ రైట్ తప్పు కాదు, అవుట్ రైట్ తప్పు కాదు, శిష్ట ప్రయోగం ఉంది కాబట్టి. ధనక్రీతి అన్నది కూడా కరెక్టే, ఎందుకంటే వాటికి కూడా ప్రయోగాలు ఉన్నాయి. అంటే దీని ద్వారా మనకి దీనికి ఎలా సాల్వ్ చేస్తున్నారంటే, మనము సమాస విధాయక సూత్రం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? కర్తృకరణే కృతాబహుళం. ఆ బహుళ ప్రవృత్తి ఉంది కదా, బహుళం అనే పదము. ఆ బహుళ ప్రవృత్తిలో మనకి 4 రకాలు ఉన్నాయి. ఆ 4వ రకము అన్యదేవ. ఆ కాన్సెప్ట్ లో ఇలా ఈ సూత్రం చేత సమసించినప్పుడు కొన్ని సందర్భాలలో సుబుత్పత్తికి పూర్వము సమాసం ఉండవచ్చు, కొన్ని సందర్భాలలో సుబుత్పత్తి తర్వాతే సమాసము. రిజిడ్ రూల్ నుంచి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారు. ఎందుకంటే రూపాలు ఉన్నాయి అక్కడ. కచ్చపాకి వ్యాఘ్రకి టేకర్స్ లేరు, అనవిధానాత్ అక్కడ మనకు చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ ధనక్రీత పదానికి కావ్య ప్రయోగం ఉంది, అందుకని ఇది తప్పు అని చెప్పడానికి లేదు. అది సమర్థించుకోవడం కోసం ఇప్పుడు ఏం చెప్పారంటే, ఈ పరిభాష అప్లై చెయ్యండి, కానీ ఎక్కడ అంటే ప్రయోగావసరంగా మనకు అక్కడ బహుళ ప్రవృత్తిని ఉపయోగించుకుని కొన్ని ఇష్ట ప్రయోగాలను సాధించుకోవడం కోసము సుబుత్పత్తి కంటే పూర్వమే సమాసము అని చెప్పాలి. కొన్ని ఇష్ట ప్రయోగాలు సాధించుకోవడం కోసము సుబుత్పత్తి తర్వాత సమాసము. దానికి ఎక్సెప్షన్ లాగా ఇది అయిపోయింది.
ఈ ధనక్రీత అన్న పదము పెక్యులర్ పదం అన్నమాట. రెండు కరెక్టే, ధనక్రీతి ఉంది, ధనక్రీత ఉంది. ఉమ్, సో రెండింటిని అకామిడేట్ చేయడానికి అక్కడ బహుళ ప్రవృత్తిని వాడుకున్నారు. ఉమ్, అంటే ఈ బహుళ ప్రవృత్తి ఏదైతే ఉందో అది ఆ పరిభాషను కూడా ఓవర్ రైడ్ చేయగలదు అనమాట. ఉమ్, లేకపోతే పరిభాష చెప్తోంది కదా కంపల్సరీగా నువ్వు క్రీత అనేటటువంటి ప్రాతిపదిక స్థితిలోనే చెయ్యాలి అని చెప్తోంది అది. ఉమ్, ఆ పరిభాషను కూడా ఓవర్ రైడ్ చేస్తూ ఇక్కడ బహుళ ప్రవృత్తి ఉండటం చేత కర్తృకరణే కృతా బహుళం అనే సూత్రంలో బహుళ ప్రవృత్తి చేత ఈ ధనక్రీత అనేటటువంటి శబ్ద ప్రక్రియ సాధనలో సుబుత్పత్తికి తర్వాతే సమాసము. ఉమ్, ఓకే. ఇంకొకటి వేస్తాం. ఉమ్, ఓకే. ఉమ్, ఇది ఓకేనా అండి అందరికి? ఉమ్, ఓకే. మనము ఓకే ఓకే థింగ్ బాగా ఉపపదం అంటే ఈ సూత్రం నుంచి మనం తెలుసుకున్నవి మాత్రము ఇన్ షార్ట్ గా అయితే ఒకటే ఒకటి. ఉపపదం అనేటటువంటి సుబంతము సమర్థవంతమైన కృదంత ప్రాతిపదికతోనే నిత్యంగా సమసిస్తుంది. ఉమ్, కానీ దానికి ఎలా ఎరైవ్ అయ్యాము అన్న దానికి కొంచెం డిస్కషన్ జరిగింది. అలాగే ఈ ఎరైవ్ అయిన దానికి పూర్వాచార్యుల పరిభాషకి ఆ రెండిటికి మనము జాయిన్ చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం అంతే. అవును. ఓకేనా? సో ఇప్పుడు మనకి అంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండి నేను కొత్తగా నేర్చుకున్నది అయితే ఒకటి ఉంది దీంట్లోంచి. ఇవి చూస్తూ చూస్తూ ఉమ్, మనము ఏంటంటారు? అనుజహ అనేటటువంటి రూపం మాట్లాడతాం కదా, ఉమ్, 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 అగ్రజహ రూపం మాట్లాడతాం. అగ్రజహ అర్థమైపోయింది, అగ్రే జాయతే ఇది అగ్రజహ. ఉమ్. మరి ఇప్పుడు ఈ అనుజాతకి మనం ఏం చేయాలి? అదే అనుజహకి అనుజహ అంటే అను అనేది ఉపసర్గ. జాగ అదేంటది? అవును, జాధాతువా? జని ప్రాదుర్భావే, జని జని ప్రాదుర్భావే జని ప్రాదుర్భావే జని ధాతువే. ప్రాదుర్భావే. అక్కడ ఏదో ప్రత్యయం వచ్చింది, డా అవ్వచ్చు, ఆ, క్విప్ అవ్వచ్చు, ఏదో ఒకటి వచ్చింది అక్కడ. ఉమ్, కానీ దాన్ని ఎలా అంటే నాకు అంటే నేను అంటే ఈ సూత్రం నాకు దొరికే వరకు కూడా దానికి విగ్రహ వాక్యం ఏం చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. అంటే నేను బ్రౌజ్ చేయలేదు ఎప్పుడు కోసాన్వేషన్ లో అది ఎలా రాస్తాము అన్నది కూడా. నాకు నేనుగా ఫిగర్ అవుట్ చేద్దాంలే అని పక్కన పెట్టాను దాన్ని. అనుజహ అంటే ఇప్పుడు మనం జనరల్ ఏం తమ్ముడు చెప్పుకుంటాము? తమ్ముడు కదా, పెద్దవారు. తమ్ముడు కానీ చెల్లెళ్ళు కానీ. అనుజహ తమ్ముడు, అగ్రజహ అంటే అనుజహ, పెద్దవారు. జహ తమ్ముడు పుల్లింగం. జహ తమ్ముడు. తమ్ముడా? ఓకే ఓకే. అను సో అను అంటే మనము ఫాలో అవ్వడము అన్నట్టుగా అర్థం తీసుకోవాలేమో మరి. ఆహా, ఇక్కడ మామూలే, కామన్నే, అనుజాత విగ్రహ వాక్యం అంతే. అనుజాత అనుజాత ఓకే. అనుజాత. దీనికి సూత్రం ఒక్కసారి చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అన్యేష్వపి దృశ్యతే డ. దానా అన్యే చాలా ఉన్నాయి. ఒక్కసారి అదే ఒక్క నిమిషం. ఆ సప్తమ్యాం జనేరుడ పరశాస్త్రంలో ఉంది, అక్కడ నుంచి వెళ్తే దొరికేస్తుంది ఇదిగా. ఓకే. అనుజహ అన్నారు కదా మీరు. మూడు ఉన్నాయమ్మా. లేదు, మూడో అధ్యాయంలోనే 3:2లో ఉంది ఇది. 3:2 101 అన్వేష్వపి దృశ్యతే. అన్వేష్వపి 3:2 101. ఓకే. 3:2 అన్యేషు అపి దృశ్యతే. ఇది ఎందుకని ఇది అన్వేషు అంటే ఇంకా మిగిలిన కారకాలలో కూడా ఇంకా ఈ జని ప్రాతుర్భావే ధాతుకు డ ప్రత్యయం వస్తుంది అని చెప్పేశారు.
అలానే అన్ని అంటే ఇంకా మొత్తం అన్ని కేసెస్ లో అని తీసుకోవచ్చు ఈ అన్యేషు అన్నది. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అంటే పూర్వసూత్రం చూడండి ఒక్కసారి, 3:2 అనవ కర్మణి. అనవు కర్మని అంటే ఎప్పుడైతే అను అన్నది ఉపపదముగా ఉందో అను. అక్కడ ఓకే. కర్మ ఉపపదముగా ఉండాలి, అంటే అక్కడ రెండు ఉండాలి. కర్మ అను ఉపపదముగా ఉండాలి, కర్మ ఉండాలి, ఉండాలి. అలాగే అను ఉపసర్గ ఉండాలి. అప్పుడు మాత్రమే డ ప్రత్యయం వస్తోంది. జని ధాతువుకు మాత్రమే. జని ప్రాతుర్భావేకి. అందుకని దీన్ని పట్టుకెళ్ళి ఈ పోర్ట్ఫోలియోలో పడేశారు. ఇంకా అన్యేష్వపి దృశ్యతే. ఇంకా మిగిలిన కేసెస్ అన్నిట్లో కూడా చాలా కేసెస్ లో శిష్ట ప్రయోగాలను అనుసరించి అక్కడ జని ప్రాతుర్భావే ధాతువుకి డ ప్రత్యయం వస్తోంది. అలా ఇక్కడ అనుజాత అనుజః, అనుజాత. దాని విగ్రహ వాక్యం అంతే, అనుజాత. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే నేను ఇది ఈ ప్రకరణం నేర్చుకుంటూనే వెతుక్కుందాము అని నేను బ్రౌజ్ చేయలేదు అసలు. సో ఇది దొరికింది. అంటే కామన్ గా తెలిసేవైతే తెలుస్తాయి కదా. ఇప్పుడు అగ్రే జాయతే ఇతి అంటే అర్థమైపోతుంది అక్కడ. ఓకే, ఇక్కడ సప్తమిలో ఉంది కాబట్టి సప్తమ్యాం జనేర్డహాతో వచ్చేసింది అని అనుకోవచ్చు. దీనికి అసలు సప్తమి విగ్రహం పంచమి కూడా ఉన్నాయి కదా. అను టెక్నికల్లీ సప్తమి అని అనుకోవచ్చు దాన్ని కావాలనుకుంటే. అది అది అను అనేది ఇదే కదా, అదేమి కదా, అది అలా ఏది కావచ్చు అనుకోవచ్చు దాన్ని. నువ్వు అనేది సబ్సిక్వెంట్ లేటర్ అనే అర్థంలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సరిపోయేం కాబట్టి సరిపోతుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు దానికి అంటే ఈ ఉపపదము అనే సంజ్ఞ ఇచ్చేటప్పుడు మాత్రము వేటికు అవి మాత్రమే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సుపి అన్నారు అనుకోండి, అక్కడ సుబంతం ఏదైతే వచ్చేస్తుంది కదా. అంటే బై డిఫాల్ట్ ప్రాదులు కూడా సుబంతాలే కదా. కానీ ప్రాదులు ఈ సుపి అన్న ఉపసంజ్ఞ ఆ ఉపపదంలోకి ప్రాదులు తీసుకోకూడదు. మరి అను అనేది ఎలా వచ్చింది అప్పుడు? అందుకనే ఇక్కడ 3:1 డైరెక్ట్ గా అనునే ఉపపదంగా చెప్పారు. అనవు కర్మణి అని చెప్పేసి అది అను అనేది డిఫైన్ చేయిస్తారు అంతే, దీన్ని వాడుకోండి. అను అన్నది డైరెక్ట్ గా ఆ ప్రాదినే డైరెక్ట్ గా డిఫైన్ చేస్తారు. ఏం లేదు, ఇవన్నీ ఏంటంటే కొన్ని బేసిక్ రూల్స్ అన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఎక్సెప్షన్ లా కనబడతాయో వాటి సర్దుకున్నారు అక్కడ ఇక్కడ. అందులో మనకేంటంటే అదే చిన్నగా బహుళం ఉన్న ఒకటి అన్వేషణ అపి అని ఒకటి, ఇంకో 4-5 ఉన్నాయి ఇలాంటి పదాలు. కాబట్టి అందులో తోసేస్తారు అటు ఇటు కలిపి. అంటే ఆల్ సైడ్ అండ్ డన్ ఏంటంటే నోబడీ వాంట్స్ టు చేంజ్ ద ప్రీవియస్, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాటిని చేంజ్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. అది జరిగింది. వాడుకలో ఉండడం కానీ, లేకపోతే ఒక్కొక్క ఏరియాని బట్టి కొన్ని పదాలు వేరువేరుగా మాట్లాడటం, పుల్లింగ స్త్రీలింగంలో కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ వాటిని మార్చడానికి ఇష్టపడక అడ్జస్ట్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ దాన్ని సర్దేశారు. అది సర్దారు వాటిని యాక్చువల్ గా. అది వీటన్నిటిలోని అది జరుగుతుంది. అంటే దాన్ని అలా ఉన్నదానికి అంత కష్టపడి దాన్ని జస్టిఫై చేయాల్సిన అవసరం ఏమిటో, పదాన్ని అలా తీసుకుంటే పోదా అంటాను నేను. అది ఆ పదం అలా వాడారు, దాన్ని ఈ అర్థంలో తీసేసుకుందాం అంటే పోతుంది కదా. దాన్ని జస్టిఫై చేసి కింద మీద పడి ఒక దానికి ఒక మళ్ళీ ఇంకొకటి దానికి ఇంకో ఎక్స్టెన్షన్, ఇవన్నీ అవసరం నిజంగా భాషకి అవసరం లేదు యాక్చువల్ గా. ఊరికనే వాళ్ళకి ఓపిక కొద్దీ రాసుకున్నారు వాళ్ళు, ప్రతిదీ అలాగా కోడిఫై చేసుకుంటూ రాసుకున్నారు. రియల్ టర్మ్స్ లో ఒక ప్రయోగం జరిగింది పూర్వకాలంలో. అంటే ఈ పూర్వకాలం అంటే కట్ ఆఫ్ ఏమీ లేదు దానికి, శిష్ట ప్రయోగం అంటే కట్ ఆఫ్ కూడా లేదు దానికి. మళ్ళీ ఏదో 1000 సంవత్సరం దాకా 1100వ శతాబ్దం దాకా ఇక్కడ ఉన్నవన్నీ శిష్ట ప్రయోగాలు అని చెప్పి ఎవరు చెప్పలేదు. ముందు రాసింది ఆ ముందు రాసింది చూసుకుంటూ రాసుకుంటూ వచ్చారు అక్కడ. దాన్ని బట్టి ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రయోగాలు వచ్చి ఉంటే దాన్ని మరి ఇప్పుడు ఎవరు రాసారో వాళ్ళు బతికుండరు, వాళ్ళు తిట్టడానికి లేదు, వాళ్ళు అడగడానికి లేదు ఎందుకు ఇలా రాసారని. కాబట్టి మనమే సర్దుకుందాంలే, అది మార్చడానికి లేదు, ధైర్యం చావదు, రెస్పెక్ట్ వల్ల లేకపోతే ఇంకే కారణం వల్ల. అందువల్ల ఏంటంటే సరే అలా కానివ్వండి, అది అలా ఉన్నాయండి, దాన్ని ఇలా జస్టిఫై చేసేద్దాం అని ఉంటుంది. ఇంతలాగా అసలు భాషకి అంత అవసరం లేదు. ఏ భాషకైనా సరే కొన్ని పదాలు ఎందుకు ఉంటాయంటే అందుకే ఉంటాయి అంతే. దాన్ని పెద్దగా మనం గ్రామర్ వెతుక్కోవద్దంటే ప్రతిదీ గ్రామర్ పోర్ట్ఫోలియోలోకి తీసుకొచ్చి చెప్పాలనే రూల్ అయితే లేదు. సంస్కృతం ఒక్కదానికే ఉంది నాకు తెలిసేది.
ఏ పదమైనా సరే గ్రామర్ లో ఇట్ షుడ్ ఫిట్ ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ గ్రామర్ రూల్స్, సమ్ సార్ట్ ఆఫ్ గ్రామర్. అది ఎక్సెప్షన్స్ కావచ్చు, నిషేధాలు కావచ్చు, నిపాతాలు కావచ్చు, బహుళాలు కావచ్చు, విభాషలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఫిట్ చేయాలి దాన్ని. అంటే దేర్ షుడ్ నాట్ బి ఏ వర్డ్ విచ్ కెనాట్ ఫిట్ ఇన్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ ఏరియాస్. అలా అది ఒక కాన్సెప్ట్ ఉంది, సంస్కృతంలోనే ఉంది. ఇంకే భాషలో మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు, మార్చుకుంటారు, ఆయన ఎవరు పట్టించుకోరు కూడా. మెట్లీ ఒకటి అదే కొన్ని పదాలు వచ్చినప్పుడు ఇది ఈ రూల్స్ పెట్టుకొని పదాలు రావండి. పదాలు వచ్చిన తర్వాత రూల్స్ అవును వస్తాయి ఎప్పుడైనా సరే, అవును ఏ భాషకైనా అవును. అంతే. అందుకే ఫిట్టింగ్ కూడా అంటే జరుగుతుంది, లేకపోతే అది పదమే అక్కడ వచ్చేది కాదు కదా. ఆ అంటే ఇప్పుడు పదాలు ఈ సూత్రాల అయితే ద్వారానే మరి పదాలు రావు, అంటే లేకపోతే పదాలు రావు. చాలా బలవంతంగా అది కాదు, ఇంత కష్టపడి ఎందుకు జస్టిఫై చేశారు వీళ్ళు అనేది నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్కే. అవసరం లేదు, అసలు ఉంది క్రీత అని ఉంటే ఉండనియండి, ఉంటే ఉంది. ఎవరో వాడారు, ఎవరు ఎంతమంది వాడలేదు. వ్యాసుడు కొన్ని వాడాడు, వాల్మీకి కొన్ని వాడాడు, మనకు తెలుసు కాళిదాసు వాడాడు కొన్ని. డెఫినెట్ గా తెలుసు. ఉన్నాయంటే ఉన్నాయి, వాళ్ళు వాడారు, వాళ్ళు చెప్పదలుచుకుంది ఏదో మనకు అర్థమైపోతూ ఉంది అక్కడ. జనరల్ లో మనం వాడుకుందాం, అదొకటి ఎక్సెప్షన్ కింద వదిలేద్దాం అంతే. మనం అలా వాడద్దు, కానీ అవును, మనం ఇది మనకి జనరల్ లో దీనే మనం వాడుకుందాం, వాడుకుంటాం. అలా వాడతాం. కూడా కొన్ని ఉన్నాయి కదండి. శిష్ట రూపాలు వాళ్ళు వాడారు కదా అని మనం వాడకూడదు అని కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయి. అలా మనం లౌకికంగా అదే వాడకూడదు అని చెప్తున్నాను. చెప్తారు. దీన్ని అంటే ఇప్పుడు శిష్ట ప్రయోగం అనేది ఎవరు చేస్తే శిష్ట ప్రయోగం అది 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 కూడా చెప్పాలి కదా. ఎక్కడని చెప్పలేదు ఎక్కడ. అంటే ఆల్రెడీ అది వాళ్ళు ఒక కావ్యాల్లో అవి అది ఇవి ఏం లేదు. రాస్తున్నాయి కాబట్టి. అవునండి, వాళ్ళు ఫేమస్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చుకున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. జరిగింది అది. అంతే కదా మరి. ఆ కాళిదాస్ టైంలో ఎవరు ఇప్పుడు వాల్మీకి చేసి రామాయణంలో ఉండరా? డెఫినెట్ గా మనము చేసి ఉంటారు, మనకు తెలియదు అది. ఈ దీంట్లో ఈ ఉన్నాయి సూత్రాల్లో ఫిట్ చేయని రూపాలు చాలా ఉంటాయి మరి. వాల్మీకి రామాయణంలో. అదొకటి. తర్వాత ప్రతిదీ లౌకిక వ్యాకరణంలోకే ఫిట్ అవ్వదు. కొన్ని పదాలు డైరెక్ట్ గా వేదాల్లోంచి వచ్చేస్తుంటాయి, అవి మనకు ఫిట్ కావు. అవి ఆ వైదిక వ్యాకరణం వేరే, మనది వేరే, గా వేరే. అందులో ఛందసి ఛందసి అని మనకు వచ్చినవన్నీ పాణినిలో సూత్రాలన్నీ అవి మనకు అప్లై కావని అర్థం. అవి అక్కడికనే అర్థం. అవి ఆ ఫలానా వేదంలో ఉందో ఉపనిషత్తులు ఉందో ఏదో రాసుకుంటారు అది. సో ఉండవని నేను అన్ను, ఉన్న పెద్దగా ఇన్ ద ఓవరాల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఆ కావ్యమో గ్రంథమో ఏదైతే ఉంటుందో అందులో ఇది చాలా మైన్యూట్ ఇష్యూ. ఇది చాలా అవును, పెద్దగా అసలు పట్టించుకోవాల్సిన అవసరం ప్రపోర్షన్ లో లేదు. ఇదేదో negligible. మనం ఏదో అంటే మనం కాదు, సబ్సిక్వెంట్ గా ఎవరైతే చేశారో వాళ్ళు ఏదో గొప్పగా ఇదేదో విషయాన్ని కనుక్కున్నాం మేము అని చెప్పి గొప్పగా చెప్పుకొని వెళ్తున్న అవసరం, తప్పు అని చెప్పి చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఏమీ లేదు డెఫినెట్ గా. అంటే మరీ ఎక్కువ తాపత్రయపడ్డారేమో అనిపిస్తుంది నాకు. ప్రాబ్లం ఏం లేదు, ఉంటే సూత్రాలు అన్ని రాశారు, విడివిడిగా రాశారు, అన్ని చదువుకోవడం మనకేం నొప్పి, ప్రాబ్లం కూడా లేదు. అలా అన్ని వాళ్ళే రాసిచ్చారు, మనం సొంతంగా కనుక్కుంటున్నాం ఏం లేదు. వాళ్ళు రాసిచ్చిందే చదివి అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నాం యాక్చువల్ చెప్పాలంటే. అంతే ఆల్రెడీ రాసింది, ఆల్రెడీ చెప్పింది, మనం అర్థం చేసుకోవడానికి సంతోషపడుతున్నాం, అర్థం చేసుకొని సంతోషపడుతున్నాం, అంతకన్నా ఇంకేం లేదు. అంతే. అంత మించి ఇంకేం లేదు అసలు, అంతే. సో అంటే అంతలాగా అవసరం లేదంట నేను. అంతలాగా జస్ట్ అంటే ఎప్పటికీ ఏది తప్పు కాదు అనే దృష్టితో చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు నాకు. తప్పు అయితే అవుతుంది, లెట్ us నాట్ డ్వెల్ ఆన్ ఇట్, విల్ గో హెడ్. షేక్స్పియరే వాడాడు మన బోల్డ్ పదాలు, నేను చూసిన చాలా. సో ఇట్ డజంట్ మ్యాటర్. తెలుసు, చదువుతున్నప్పుడు తెలిసిపోయే పదాలు కొన్ని షేక్స్పియర్ లో కనబడతాయి, ఇది కాదు కదా అనిపించేస్తూ ఉంటుంది. కానీ కాదని వాళ్ళే ఒప్పుకున్నారు, ఒప్పుకొని వదిలేయండి అన్నారు అంతే. దాన్ని జస్టిఫై చేయలేదు వాళ్ళు, జస్టిఫై మాత్రం చేయలేదు, ఇది వదిలేయండి అన్నారు అంతే. ఇలాగా అనుష్ఠుప్ ఛందస్సులో 17 అక్షరాలు వచ్చి ఉన్నాయి కదా, మరి అనుష్ఠుప్ 17 అక్షరాలు వస్తాయా? పాదంకి మాక్సిమం 16 ఉంటాయి, రెండింటి కలిపి అంటే 9 వచ్చేవి దాంట్లో. మరి ఉంది కదా అలాగా, వ్యాసుడు రాసిన దాంట్లోనే ఉన్నాయి, డెఫినెట్ గా ఉంది. పాయింట్అవుట్ చేయొచ్చు విష్ణు సహస్రనామం. అలాగే లలిత సహస్రనామం తీసుకుంటే ఒక నామం దగ్గర యతిభంగం ఉంది, అది పదం ఏదో ఒక ఆఖరి అక్షరం 9వ అక్షరం నెక్స్ట్ పాదంలోకి వెళ్ళిపోతుంది. సారీ, 9 అక్షరాలతో ఒక పాదం ఉంటుంది, 7 అక్షరాలతో రెండో పాదం ఉంటే మొత్తం 16 సెట్ అయిపోయి 16 సెట్ అవుతుంది. కానీ 9, 7 కింద ఉంది, 8, 8 అవ్వాలి అని చెప్పి. మరి అది కూడా ఉంది లలిత శాస్త్రంలో. ఏం చెప్తానని, దే ఆర్ ఆల్ దేర్, బట్ వాట్ దే వాంట్ టు కన్వే ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌ దే కన్వే. అంటారు వాట్ రూల్స్ దే కన్వే, అది చాలా ఇంపార్టెంట్ భాషలో. చెప్పదలుచుకుని కరెక్ట్ గా చెప్తున్నారు లేదా, అవతల వాళ్ళకి చేరుతుందా లేదా అనేది భాషకు ఇంపార్టెంట్ అండి. రూల్స్ ఆర్ ఓన్లీ సెకండరీ. రూల్స్ ఆర్ ఓన్లీ టు నో దట్ దేర్ ఆర్ రూల్స్. బట్ అలాగని ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఎవరు పడితే వాడు ఏది పడితే
పడకుండా అంటే ఒక రూల్స్ ఉండాలి. స్టాండర్డ్ కరెక్ట్ అంటే అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది తీసుకోవడమే అంతే కరెక్ట్. రూల్స్ అని. అలా కాదు, మీకు రూల్స్ లేకపోతే పదాలు ఇష్టం వచ్చినట్టు తయారైపోతాయి. తయారైపోతాయి. ఒకటి Hmm. రెండు ఎక్సెప్షన్స్ ని మనం తర్వాత వదిలేయచ్చు, కానీ తయారవుతాయి వాటి ఎవడ మట్టు ఇంటర్ప్రిటేషన్ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకు ఉండొచ్చు మారిపోతుందిగా. కదా. అంతే కదా, మీ యూనిఫామిటీ అప్పుడు ఉండాలి. ఎప్పుడైనా యూనివర్సల్ సరే గా ఒక భాషకి పదం తాలూకా ఇది అన్నామంటే అంటే ఆ పదం అంతే అదే కదా. మీనింగ్ ఉండదు. కరెక్ట్ కరెక్ట్, అందుకే అంటున్నాను, అది ఆ యూనిఫామిటీ కోసమే రూల్స్. ఏదైనా సరే రూల్స్ అనేవి అంతే. ఉన్నాయంటే యూనిఫామిటీ కోసం, అందరూ ఒకేలా ఇంటర్ప్రిట్ చేసి ఒకేలా ఫాలో అవ్వడానికి రూల్స్. ఎక్సెప్షన్స్ విల్ బి దేర్. వస్తారు, ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే వన్ వే ట్రాఫిక్ పాటిస్తారు, ఆ రోజు వన్ వే ట్రాఫిక్ లోంచి వెళ్తున్నారు కాన్వాయ్. అది అంతమంది అది మనం చేస్తామంటే కుదురుతుంది? అది కుదరదు, అది తప్పదు. అది తప్పదు, అంతే. అది అయితే అలాంటి వదిలేస్తాం అంతే, పట్టించుకోకుండా. సో ఇవి కూడా అలాంటివే. అవి కూడా ఒక చిన్న ప్రయోగం అంటే ఎవరైనా మళ్ళీ క్వశ్చన్ చేస్తారేమో, అక్కడ ఉంది కదా ఎందుకు ఉంది అని అడగకుండా అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో తీసుకొచ్చి పెట్టే. అది ఇప్పుడు ఈ ఆసుపత్రి అంటే ధనకరిత అది ఉమ్, ఆ, ఉమ్. అంటే ఈ బహుళం అనేది ఒక అంబ్రెల్లా సృష్టించుకొని దాని కింద అన్ని తోసేస్తున్నారండి, ఏవైతే జస్టిఫైబుల్ ఆ. కావాలి. జరుగుతుంది అది. అవును. లేదు, అందుకే రెండు మూడు కారులో కూడా రకాలుగా చక్కగా ఉన్నాయి. 4వ పదం అదే కదా, అన్యదేవా అనేసారు. ఇంకా అన్య ఏంటి అంటే ఇంకా అదే అది మన ఇష్టం ఉంది అంతే. మన ఇష్టం, అదొక పెద్ద ఇది. అలాగే రెండు మూడు రకాలుగా ఉంది అంటే విభాష అన్నారు దాన్ని. ఇది విభాష. కానీ అది కానీ అన్నారు. ఉమ్. ఉమ్. ఏది అంటారు రూపసిద్ధి కదా, లేదంటే విభాషలో ఒక నిపాత పాట అనేసారు. ఏమీ లేదు, అసలు ఎలా చేసినా ఇది రాదు అంటే దాన్ని నిపాతం పేరు పెట్టి దీనికి కదా లేకపోతే ఉపరికి డెరివేషన్ ఏంటంటే ఊర్ధ్వకి ఉపరి అనేది ఉప అనేది సబ్స్టిట్యూషన్ అక్కడ ఎందుకు వచ్చిందంటే ఎవరికి తెలియదు. ఊర్ధ్వ అనేది పదం, దాన్ని ఉపరి కింద మార్చేశారు. ఆ దీంట్లో ఉపరిష్టాతో ఉపరి దీంట్లో ఏం చేశారు అక్కడికి అంటే ఊర్ధ్వకే అనేది ఇచ్చేస్తారు. దాన్ని ఏంటంటారు, దాన్ని ఆదేశంగా తీసుకొచ్చారు. చేస్తే ఊర్ధ్వరిష్టాత్ అంటే ఉపరిష్టాత్ అయిపోయింది అంతే. అందులో ఏముంది, లాజిక్ ఏముంది అందులో? ఏదో ఇది ఉందని చెప్పుకోవడం తప్పితే అది క్రియేటెడ్ లైక్ దట్ నో. ఆ ముందు ఆ పదాలు ఉన్నాయి, ఇప్పుడు ఊర్ధ్వ అనే ఒక పదమే ఉంది, దాని ఉపరి కింద మార్చాలి. ఎలా మార్చాలి అంటే ఇవి ఇలా మార్చాలి అంతే. చాలా పదాలు ఉన్నాయి అలాగంటే కేవలం ఆ పదం సృష్టించడం కోసం ఆదేశాలు తీసుకొచ్చిన బోల్డ్ కనబడతాయి మనకు, విపరీతంగా కనబడతాయి. డౌటే లేదు అందులో. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వాడి ఉంటారు, అవన్నీ కలిపి ఇందులో తీసుకొచ్చారని అర్థం. అది అంటే ఈ రిష్టాత్ అనే ఒక ప్రత్యయం అనేది ఉందా? అది రిష్టాతల్ అనే ప్రత్యయం పాణినికి ముందు ఉందా, పాణిని టైంలోనే వచ్చిందా అనేది మనకు తెలియదు. అది ఆయన తీసుకొచ్చిన ప్రత్యయం అది లేదు, ఇంకెక్కడా లేదు. ఉపరిష్టాత్ కని తర్వాత ఇంకెక్కడ వాడుతున్నాడు ఉపరి? ఎక్కడా లేదు, ఇంక దేనికి ఆ రిష్టాతల్ ప్రత్యయం లేదు అసలు. మీరు అబ్జర్వ్ చేయండి కాదు, ఒక్కదానికే ఉంది, ఆ ఒక్క పదం కోసం ఉంది. ఆ ఒక్క పదం కోసం ఉంది అది రిష్టాతల్ అనే ప్రత్యయం. అంటే ఆ పదం అప్పుడు వాడుకలో ఉందని అర్థం ఆ టైంలో. దాన్ని ఎలాగ చెప్పాలి అంటే ఇలా చెప్పారు. ఆ ఉపరి అని ఎలా తీసుకొచ్చారంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేశారు. దానికి ఆదేశం, ఊర్ధ్వక ఆదేశం ఉపరి అయిపోయింది. దీనికి సూత్రం అది కూడా ఎందుకు పెట్టేశారు. అవుతుంది, ఎలా అవుతుంది? సూత్రం ఉపరిష్టాత్ అనేది సూత్రమే కదా. బాగా చూస్తే అంటే దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ లుక్స్ సమ్ టైమ్స్ సిల్లీ ఆల్సో నాకైతే. ఆ కానీ బట్ లెట్ అస్ యాక్సెప్ట్, ఇట్ వాజ్ రిటర్న్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. తప్పని నేను ఇప్పుడు తప్పని అయితే అన్నాను, కానీ అంతలా కష్టపడక్కర్లేదు, దాన్ని అలాగే తీసేసుకుంటే పోతుంది కదా. అర్థమైపోతుందా లేదా? అది అర్థమైతే చాలు. కాకపోతే ఇప్పుడు మీ మీ ఎఫర్ట్ ఏమిటంటే వాళ్ళు ఏది రాసినా కూడా అవన్నీ చదివి అర్థం చేసుకొని మాకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది మీ స్పెషాలిటీ. అది మాత్రం గ్యారంటీ. అది మాత్రం ఏంటంటారంటే ఇన్కంపారబుల్స్. దట్ ఈస్ వండర్. ఏదో కొన్ని ఉంటాయిలేండి అలాంటివి. అంటే సర్టన్ థింగ్స్ వీ మార్వెల్ అయితే అంతే. అంటే వీ గెట్ ఫీల్ అంటే చాలా మార్వెలస్ గా ఉన్నాను అనుకుంటుంటాం కొన్ని విషయాల్లో. అందులో పాణిని అష్టాధ్యాయి ఒకటి, అందులో ముఖ్యంగా పూర్వోత్తర సిద్ధం చాప్టర్లు 3 అవి చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ అరేంజ్మెంట్స్ అవన్నీ. చదువుతుంటే తెలుస్తుంది. అలాంటి వాటిలో మీరు కూడా చేరుతుంది, మీరు చెప్పడం కూడా చేరుతుంది అనమాట ఇవన్నీ చదివి. అది అంటే యూ డోంట్ డిస్క్రైబ్ ఆర్ కామెంట్ ఆర్ డూ ఎనీథింగ్, జస్ట్ యూ మార్వెల్ అంతే. ఎంజాయ్. అది దిస్ ఈజ్ వన్ సచ్ థింగ్, అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ దట్.
డెఫినెట్లీ చాలా బాగుంది బాగుంది. అయిపోయినట్ట ఉపపదము. అట్లీస్ట్ ఈ సూత్రం అయితే డన్ అండి. ఇంకా ఇందులో ఇంకొక చిన్న పాయింట్ ఉంది, I కానీ think అది ఊరికి జస్ట్ థాట్ ప్రొవోకింగ్ లాగా చేసి వదిలేయడమే అంతే. ఏంటది చెప్పాను రే. ఆ ఇప్పుడు మనకి ఇందాకన్నా పరిభాష చూసాం కదా, అదేం చెప్తుంది? కారకాలతో కృదంతాలకి సమాసము ప్రాక్ సుబుత్పత్తికి ముందర జరుగుతుంది అనే పరిభాష చెప్తోంది కదా. ఒక్కసారి ఇప్పుడు మనము మన రెగ్యులర్ కుంభకారుడి దగ్గరికి వెళ్దాం. కుంభం కరోతి ఇది కుంభకారః కదా. అక్కడ కుంభ అనేటటువంటి దానికి ఆ కుంభం అన్నది కర్మకారకం అయింది, అనభిహిత కర్మకారకం. సో మనకి లౌకిక విగ్రహ వాక్యము అలౌకిక విగ్రహ వాక్యము అక్కడి వరకు ప్రాబ్లం లేదు. కుంభ నస్ క్రూ అండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి అమ్మొస్తుందా కదా. నస్సే కదండి అక్కడ అన్ను విధించేసాం కదా. అన్న విధించాం కాబట్టి కృతియోగంలో కర్తృకర్మణో కృతి చేత షష్ఠి అనభిహిత కర్మకి షష్ఠి. సో ఇక్కడ మనకి ఒకసారి ఆలోచన, ఇప్పటి వరకు మనం బ్లైండ్ గా చేసేస్తున్నాం ఉపపదం అతింగ్ అని. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఈ కుంభ నస్ అన్నది నస్ పక్కన పెట్టండి, కానీ అసలు ఇది ఏ పోర్ట్ఫోలియోలో ఉంది? ఉపపదం సంజ్ఞ, ఓకే. ఇంకొకటి కర్మకారకం కూడా కదా కదా. అంటే ఇప్పుడు కారకము అనే సంజ్ఞ అంటే ఇప్పుడు కారక పోర్ట్ఫోలియోలోకి ఇది కూడా వెళ్ళింది కదా కదా. ఇప్పుడు క్రూ అంటే అది కృదంతం అయిందా? ఈ పరిభాష ఏం చెప్తోంది? గతి కారక ఉపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తేః అంటోంది. అంటే కారకాలు ఉన్నప్పుడు కూడా కృదంతంతో ఏ కారకమైన కారకము ఉన్నటువంటి సుబంతము కృదంతముతో మనకి సుబంత అంటే సుబుత్పత్తి కంటే పూర్వమే సమసిస్తుంది. ఇప్పుడు కుంభ నస్ అన్నది షష్ట్యంతమా షష్ఠి విభక్త్యంతమా? అంతే కదా. మనకి మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఈ కుంభ నస్ అనే దాన్ని. ఒకటి ఉపపదము, రెండు కర్మ, మూడు ఈ కుంభ నస్ అనేది షష్ట్యంతం, షష్ఠి విభక్తంతం కదా. సో మనకి పూర్వపదంలో షష్ఠి విభక్తంతం ఉంది, అలాగే ఉత్తర పదంలో ఏముంది? ఒక కృదంతం ఉంది. ఇక్కడ మనకి ఏమైనా షష్ఠి సమాసం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తత్పురుష అంటున్నారా? తత్పురుష షష్ఠి అంటే కుంభస్య కారః అని చెప్పుకోవాలి అంతే. అంటే లౌకిక విగ్రహవాక్యానికి వెళ్ళొద్దు. ఈ అలౌకిక కుంభానస్ అనేటటువంటి షష్ట్యంతము సమర్థవంతమైన సుబంతముతో, జనరల్ గా మనం సుబంతం అని చెప్పుకుంటాం, అక్కడ సుబంతముతో సమసిస్తుంది షష్ఠి అనే సూత్రం. కానీ ఇక్కడ మనము అలా సమసించేటప్పుడే ఈ పరిభాష వాడుకోవచ్చు కదా. గతికారకోపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తేః. అంటే ఇప్పుడు ఈ పరిభాష సహకారంతో కుంభానస్ అనేటటువంటి షష్ట్యంతము క్రూ అణ్ అనేటటువంటి కృదంతముతో షష్ఠి అనే సూత్రంతో కూడా సమసించవచ్చు కదా. మనం ఇది డిస్కస్ చేసుకున్నాం అప్పుడు. అలా కాదు. ఇక్కడ కర్మణి అన్నప్పుడు అది కర్మలోనే ఉండాలి కదా. అది అంటే కర్మకారకమే కర్మకారమే. కాకపోతే అక్కడ క్రూ అన్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇది నస్ అయింది. నస్ అయినంత మాత్రాన్ని ఇది కర్మే. కర్మణి అన్ అనే సూత్రం చెప్పుకుంటున్నాము. సో ఇది ఏదైతే మనం కర్మణి అని సప్తమిలో చెప్పుకున్నామో ఆ కర్మవాచక శబ్దానికి ఉపపద సంజ్ఞ. అవును. లేదు, ఎందుకంటే అన్ అని చెప్పుకున్నాం ఈ సూత్రం చేత. కర్మణ్యన్ అనే సూత్రం చేత ఎప్పుడైతే అన్ను పెట్టుకుంటామో అమ్మ ఇంకా ప్రసక్తి రాదు.
అమ్మను అసలు అమ్మ స్కోప్ రాదు. లేదు అక్కడ. ఉమ్, అమ్మ రాదు, అమ్మ కాదు, కర్మణి ద్వితీయ. మనకు ఉత్సర్గ సూత్రం ఏంటి? అనభిహిత అవును. కర్మకి కర్మణి ద్వితీయ ద్వితీయ అనే ద్వితీయ. సూత్రం చేత ద్వితీయ విభక్తి ప్రాప్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ క్రూ అన్ షష్ఠి. అనేటటువంటి కృదంత యోగంలో షష్ఠి వచ్చేసింది. వచ్చేసింది ఇంకా. ఓకే. సో ఇక్కడ ఏ ఓకే, ఏ అంటే విగ్రహ ఇక్కడ వాక్యంలో షష్ఠి విభక్తి అంతం అయినప్పటికీ కూడా ఇది కర్మకారకము, ఉమ్, అది కర్మకారకం. ఒప్పుకుంటారు కదా. ఉమ్, అవును. ఉమ్, ఇప్పుడు ఇక్కడ కుంభానస్ లేదా కుంభస్య అని మనకి షష్ఠ్యంతం కనిపిస్తున్నా ఇది కర్మకారకం ఉమ్, అవును. కదా. ఉమ్, మరి ఇప్పుడు అవును. పరిభాష ఏం చెప్తోంది? కారకాలు ప్రతికారకం. ఉన్నప్పుడు కారకాలు కృదంతాలతో సమాసము ప్రాక్ సుబుత్పత్తేహే అంటోంది కదా. ఉత్తులకు పూర్వంగా చేయాలి. ఆ, కదా, ఓకే. అంటే ఇప్పుడు ఈ కుంభానస్ అనే షష్ఠ్యంతము ఇది కారకము ఉంది, దీనికి కర్మకారకం ఇది. అవును. ఉమ్, కర్మకారకం. కర్మకారకమైనటువంటి షష్ఠ్యంతము ఉమ్, కురు అన్ అనేటటువంటి కృదంతముతో హృద్భిహితి. ఆ, కృద్భిహి అన్నారు కదా, అనే కృదంతముతో ఉమ్, సుబుత్పత్తి కంటే పూర్వమే ఉమ్, షష్ఠి సమాసం చేయాలి. అనే సూత్రం చేత ఉమ్, ఈ పూర్వాచారుల పరిభాష సహకారంతో సమసిస్తుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది కదా. ఉమ్, అవును. ఆ? ఓకే. అంటే ఇక్కడ షష్ఠి ప్రాప్తించే అవకాశం ఉంది, ఉమ్, విప్రతిషేధం కదా. ఉమ్, ఉమ్, అంటే ఇప్పుడు కుంభానస్ కార అన్ అనే చోట ఈ కర్మకారకము అనే హోదా, అంటే ఇప్పుడు కర్మ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఈ పరిభాషను ఉపయోగించుకుంటే అక్కడ షష్ఠి కూడా పిక్చర్ లోకి వస్తుంది. రావచ్చు. అంటే ఆ, ఇక్కడ మనకి రెండు సూత్రాలు విప్రతిషేధం ఉంది అక్కడ, డైరెక్ట్ గా ఉపపదం మాత్రమే కాదు, ఇక్కడ షష్ఠి అనే సూత్రం చేత కూడా ఉమ్, ఈ కర్మకారకమైనటువంటి షష్ఠ్యంతమైన కుంభస్య అనేటటువంటి కర్మకారక షష్ఠ్యంతము కార అనేటటువంటి కృదంతముతో అనేటటువంటి పరిభాషను ఉపయోగించుకుని అదేంటది సుబుత్పత్తి కంటే పూర్వమే సమసిస్తోంది, కాదండి, సమసించడానికి రెడీగా ఉంది. ఉమ్, చిన్న డౌట్ అండి శ్వేత గారు. మీరు చెప్పారు కదా అక్కడ చెప్పండి. షష్ఠి మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే కర్తృకర్మణ కృతి కాబట్టి అక్కడ మనం షష్ఠి అనేది ఉపయోగిస్తున్నాం అని చెప్పారు కదా అక్కడ. అవును, అవును, షష్ఠి గురించి మాట్లాడలా, అది షష్ఠి ఎలా పెట్టుకున్నా సరే ఇప్పుడు కుంభస్య అన్నది షష్ఠి విభక్తి అంత పదమేనా? అంటే కరెక్టే, నస్రం షష్ఠి విభక్తి పెట్టుకున్నాం, దానికి మీరు కారకాల్లో ఒక సూత్రం చెప్పారు కదా, మనం చెప్పుకున్నాం కదా అవును, కర్తృకర్మణ కృతిని, దాని వల్ల షష్ఠి వచ్చిందని చెప్పారు కదా అప్పుడు. అవును, అవును, ఇప్పుడు కూడా అదే వ్యాలిడ్, అందుకే వచ్చింది. కాకపోతే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇది కర్మ అయినటువంటి కుంభస్య అనేది కర్మ సంజ్ఞ ఉన్నటువంటి షష్ఠ్యంతము. దానికి కదా మనం ఉపపదం అనే సౌండ్ ఇచ్చింది. నేను ఉపపదం గురించి మాట్లాడలేదండి, నేను షష్ఠీ విభక్తి గురించి మాట్లాడుతున్నా. కుంభానస్ అన్న దానిని అది ఒక షష్ఠీ విభక్తి అంతం కదా. ఇప్పుడు రాజ్ఞః పుత్రః రాజపుత్ర అన్న చోట రాజ్ఞః ఏమైంది? షష్ఠీ విభక్తి అంతం, షష్ఠి అంతం. అవును. అలా ఈ కుంభస్య కుంభానస్ అన్నది షష్ఠి అంతమే కదా. అవును కదా, అవును. అందుకని ఇక్కడ షష్ఠ్యంతము క్రూ అన్ అంటే కార అంటే కృదంతంతో దానికి షష్ఠీలు సమసించడానికి మనకేం రీజన్స్ అవసరం లేదు, ఒక షష్ఠ్యంతము సమర్థవంతమైన దాంతో సమసిస్తుంది అంతే. మనకి పక్కన ఉత్తర పదంలో ఏముండాలి అన్నది ఆ మనకేం రకంగా సంబంధం లేదు. సమసించడం కోసమే కదా దానికి మనం ఉపపదం అనే సాంగ్ నేర్చుకున్నాము అంటున్నాను, అది నేనేది. ఆహాహా, అంటే ఇక్కడ మనకి సమసించడం కోసం కరెక్టే, కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలము ఉపపదం అతింగ్ అనే సూత్రము మాత్రమే కాదు ప్రవర్తించేది. ఇలాంటి కేసెస్ లో షష్ఠి అనే సూత్రము కూడా ప్రవర్తించడానికి వీలు ఉంది ఆ పరిభాష సహకారంతో. అటువంటప్పుడు ఇక్కడ మనకి విప్రతిషేధం ఉంది, ఇప్పుడు రెండు సూత్రాలు ప్రవర్తించడానికి స్కోప్ ఉంది. షష్ఠి అనేటటువంటి సూత్రము ప్రవర్తించడానికి స్కోప్ ఉంది, ఉపపద హోదాలో ఉపపదం అతింగ్ అనేటటువంటి సూత్రము ప్రవర్తించడానికి స్కోప్ ఉంది. అప్పుడు విప్రతిషేధే పరం కార్యం. సో షష్ఠి షష్ఠి మీకు 2, 2, 7, 8 ఆ టైప్ లో ఉంటుంది, ఇదేమో మనకి 2, 2, 19 ఉపపదం అతింగ్. 2, 8. ఓకే, ఉపపదం అతింగ్. అందువల్ల మీరు పరకార్యం కాబట్టి ఉపపదం అతింగ్ తీసుకున్నాం అని అయితే.
ఫైనల్ గా ఉపపదం ఉమ్, అతింగే. కానీ అంతే. మనం ఇప్పటి వరకు జనరల్ గా ఏమనుకుంటాము, ఇక్కడ ఇదొక్కటే అప్లికబుల్ అని అనుకుంటాం కదా, కానీ కాదు. ఇక్కడ టెక్నికల్ గా అక్కడ ప్రతిషేధం జరుగుతోంది. ఆ ప్రతిషేధంలో పరత్వాత్ ఇది విన్ అవుతోంది, అందుకని ఉపపదం అతింగ్ ఆ, వస్తోంది ఇక్కడ. ఓహో, అర్థమైందండి. అవునండి, మనం ఇన్ని సూత్రాలు చదివాం కదా. ఇప్పుడు మామూలుగా ఉమ్, విప్రతిషేధే పరం కార్యం అనేది ఒకటి స్టాండర్డ్ మన జనరల్ అయితే. ఈ ఉమ్. రివర్స్ లో ఉన్న కూడా కొన్ని ఉన్నాయి కదా. ఇది ఉంటుండగా కూడా దాని ముందు సూత్రమే అప్లై అవుతుంది అని చెప్పుకుంటే కొన్ని చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా అవునా? ఏడులో కనబడతాయి. కార్యం ఉన్నాయి అంటే కదా, ఓల్డ్ ఉన్నాయి, అవును. ఉన్నాయి కదా. ఉన్నాయి, అవి ఉన్నాయి. దానికి మనకి దానికి వార్తికాలు డెఫినేషన్ ఉన్నాయి, పూర్వ విప్రతిషేధానికి వార్తికాలు ఉన్నాయి బోల్డు. ఉమ్, అవును, దాంట్లో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్ గా ఈ సూత్రం తాలూకా ఫుల్ అర్థం ఏమిటంటే, విప్రతిషేధే పరం కార్యం అంటే, పరం అంటే ఇట్ నీడ్ నాట్ బి లేటర్, అవును, సబ్సిక్వెంట్ అని అర్థం ఇష్టమైన కాదు. కార్యము అర్థం అని. ఒకటే కాదు. ఆ ఇష్టము అంటున్నారు అక్కడ, పరానికి అర్థము ఇష్ట కార్యం. ఇష్టము లేదా శ్రేష్టము, రెండిట్లో అనుకోండి. ఉమ్, ఏది శ్రేష్టం అంటే ఇది వాడితే మంచి మనకు కావాల్సిన పదం వస్తుంది. ఇష్టము అంటే అదే సేమ్ మీనింగ్ అదే, కానీ శ్రేష్టం అనే అర్థంలో తీసుకోండి. ఉమ్, శ్రేష్టం ఏదైతే అది చేయమన్నారు. అది ఉమ్. పరం జనరల్ గా ఏమిటంటే, అంతే. ఆ శ్రేష్టం అనేది మోస్ట్లీ తర్వాతే ఉంది కాబట్టి అది ఉమ్, వర్కౌట్ అయిపోయింది. లేని ఉమ్, చోటల్లో ముందు వాడుకున్నారు. ఉమ్, పరం అనే దానికి శ్రేష్టం అనే అర్థం తీసుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అది అర్థం అవుతుంది. సో అవును, ప్రతిసారి కాన్సెప్ట్ ఇంకా ఇదా క్లియర్ ఇదా గా ఉంటుంది. అన్నప్పుడు అది ఇది తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఎక్కడో చదివింది. అది అవును, మనకి ఆన్లైన్ లోనే ఉంది ఆ సూత్రంలో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీరు చెప్పింది. ఉమ్, విప్రతిషేధే మ్మ్. పరం కార్యం దాంట్లో ఈ ఉమ్, పరానికి ఎప్పుడు పరకార్యమైన, అలాగే విప్రతిషేధం జరిగితే ఎప్పుడు ఆ ఓడిపోయిన సూత్రం ఎప్పుడు తర్వాత రాదా, మళ్ళీ దాని పునర్ప్రసంగం, శాస్త్ర విజ్ఞానాత్ పునర్ప్రసంగం అంటూ, పునర్ప్రసంగాత్ సిద్ధం అంటూ అదే. కొన్ని న్యాయాలు ఉన్నాయి. మళ్ళీ దాన్ని మళ్ళీ ప్రవోక్ అవును, చేస్తారు. ఉమ్, అలా వాటి అవును, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అంతా తీసుకొస్తారు. బాగా ఇచ్చారు. కొన్నిసార్లు మ్మ్. తీసుకొస్తారు, కొన్నిసార్లు తీసుకురారు. ఆ తీసుకురా. తీసుకురానప్పుడేమో అవసరమైన సకృత్ చోట బాధితం తీసుకొస్తారు. బాధితమేవా అంటారు. ఒకసారి బాధించబడింది అంతే, ఇంకెప్పుడు ఒకసారి. బాధించబడుతుంది అని దాన్ని పక్కకు తోసేస్తారు. ఉమ్, అవును. మ్మ్. ప్రౌఢ విషయాల్లో ఉంటుంది ఆ కాన్సెప్ట్. ఈ షష్ఠి సూత్రంలో ఒక వార్తికం ఇచ్చారండి. ఇందులో కృత్యోగే చ శక్తి సమస్యతే ఇది వక్తవ్యం. ఉమ్, ప్రతిపద విధానాత్ షష్ఠిగా షష్ఠీనా సమస్యతే అని. రెండు ప్రతిపద వినండి విధానాత్ రాజు అని గారు. చెప్పుకున్నాం కదా. ఉమ్, కాదు కాదు, ప్రతిపద విధానాత్ అంటే మీకు ఒక సూత్రం వల్ల గనక షష్ఠి వచ్చేటట్టు అయితే అది ప్రతిపద విధానం అండి. కాకపోతే మామూలుగా షష్ఠి వస్తుంటే దీనిగా అది లక్షణం, శేష మా- లక్షణం కాకుండా ఇంకెక్కడైతే మనం దానికి నా- షష్ఠి ఆపాదిస్తున్నామో అవన్నీ కూడా ప్రతిపద ఆపాదిస్తామో విధానాలు అది. అవుతాయి. ఇప్పుడు ఈ కర్మ అదే. ఇప్పుడు ఈ కర్మ షష్ఠిలో చెప్పింది, అంటే ద్వితీయాలో చెప్పకుండా షష్ఠిలో చెప్పింది కర్మ అయినప్పటికీ కూడా అది ప్రతిపద విధానం. అదే ప్రతిపద విధానం. అంతే. ఉమ్, సూత్రం ద్వారా డిఫైన్ చేస్తాం. అంటే ఇంకో దాంట్లో వస్తున్నప్పటికీ ఇక్కడ ఇలా డిఫైన్ చేయడం ఏది జరుగుతుందో అదే ప్రతిపద విధానం. అలాంటి చోట ఉమ్, ఇది రాదు అని చెప్పి మన లాస్ట్ టైం ఏదో డిస్కస్ చేశారు కదా వాళ్ళు, ప్రతిపద ఉమ్. విధానం ఉమ్. గురించి. ఓకే, సో ఇప్పుడు మీరు దానికి అంతా వస్తుంది, దీనికి రాదని. చెప్పిన దానికి ఇది ఈ ఈ వార్తికం లాగా చెప్పుకోవచ్చా? వార్తికాన్ని నెగేట్ చేసేస్తూ మనకి కృద్యోగాచ షష్ఠి సమస్యతే ఇది వక్తవ్యం అనే ఇంకో వార్తికం ఇంకో ఉంది. వార్తికం కూడా ఉంది. అవును, అవును. ఆ, అది ఎక్కడ ఉందంటే అది కూడా షష్ఠిలోనే ఉంది. ఓకే, ఉమ్. కృద్యోగాచ షష్ఠి అంటే ఇది సమస్యతే. బ్లాంకెట్ గా చెప్పేశారు. శేష లక్షణ షష్ఠి కాకుండా ఇంకెక్కడెక్కడైతే షష్ఠి విభక్తి ఆపాదించబడుతుందో అక్కడెక్కడ సమాసం ఉండదు అని బ్లాంకెట్ గా చెప్పేసి తర్వాత మళ్ళీ దాన్ని ఎలో చేశారు. అలా కాదు, కృద్యోగంలో షష్ఠి వస్తే గనక దాన్ని ఎలో చేయండి అని. అది ఆ, సర్ట్ లో చెప్తున్నారు షష్ఠిలో, కానీ ఇక్కడ ఆన్లైన్ లో నాకు కనిపించట్లేదండి. అది భాష్యంలో ఉన్నదండి. మామూలుగా అయితే మీ ఓహో, కాశికలో, సిద్ధాంత కౌముదిలో వేరే సూత్రాల్లో ఉంది అది. అదే ఇప్పుడు నేను చెప్పింది కాశికలో ఉంది ఈ షష్ఠిలో. ఉమ్. ఉమ్. ఆహా, ఓకే, వేరే అది సూత్రాల్లో భాష్యం. ఉంది, ఎందుకంటే మనం అది స్పెషల్ గా ఇవి చూసేము. డెఫినెట్ గా కాశిక్లోని కౌముదిలోని వేరే సూత్రాల్లో చూడండి, డెఫినెట్ గా ఉంటుంది. వేరే సూత్రాల్లో ఇక్కడ చూపించట్లేదండి మరి నాకైతే. అగో యాచకాది విషయాలు కౌముదిలో చూపిస్తున్నారు. ఓహో, యాచక. అంటే జస్ట్
మీకు ఆ వర్డింగ్స్ మారుతాయి కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండదు కదా, ఏదో అటు ఇటు మారుస్తుంటారు వాళ్ళు. పరసూత్రమే 2:2:9లోనే ఇచ్చారు. అలాగే కాశికలో 2:2:8లోనే ఉంది. రెండు వార్తికాలు కూడా. కృత్యోగాచ షష్ఠి సమస్యతే ఇది వక్తవ్యం, ప్రతిపద కనిపిస్తుంది. విధానాచ షష్ఠి నా సమస్యతే. కాకపోతే ఒకటి బ్లూలో ఉంది, ఇంకొకటి నార్మల్ ఫాంట్ లో ఉంది. ఓకే ఓకే, ఒకటి బ్లూలో ఇచ్చారు, ఇంకోటి నార్మల్ గా ఇచ్చారు. అందుకే నేను చూడలేదు. హృదయోగాచ శక్తి ఓకే వక్తవ్యం. ఓకే అర్థమైందండి. లాస్ట్ టాపిక్. అంటే ఇది ఒక జస్ట్ థాట్ ప్రొవోకింగ్ అంతే. అంటే దీని మూలాన మనకు ఉపయోగం అయితే ఏం లేదు, ఎందుకంటే ఫైనల్ గా అక్కడ ఉపపదం అతింగే వస్తుంది. కానీ అంటే వస్తుంది ఇలాంటిది, ఎందుకంటే ఇక్కడ చెప్పారండి. మీనింగ్ అంటే మనకి ఆ కర్మ కారకానికే షష్ఠి విభక్తి వస్తోంది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్లై. మీరు ఇది చెప్పారనుకుంటున్నా నేనైతే. ఇక్కడ షష్ఠి వస్తుంటే దాన్ని బాధించి ఉపపదం అతింగ్ వస్తుంది అని ఎప్పుడో ఇది స్టార్ట్ చాలా బ్రేక్ ఉపపదం అవుతుంది. అతింగ్ స్టార్ట్ నాకైనా చేశాక అందరికీ ఏంటండి ఉపపదం అతింగ్ స్టార్ట్ చేశాక మీరు చెప్పినట్టు నేను ఎక్కడో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మీరు ఉపపదం అతింగ్ స్టార్టింగ్ లో కొన్ని రూపసిద్ధిలో చెప్పారు మీరు. ఇంకేమండి గుర్తులేదు నాకు. కాకపోతే ఈ పాయింట్ లాస్ట్ లో మెన్షన్ చేద్దాము, ఎందుకంటే ఇది భాషలో మెన్షన్ చేశారు ఉపపదం అతింగ్ సూత్రంలో. అక్కడే వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ నిత్య సమాసము అంటున్నాం కదా, నిత్య సమాసము అంటే ఏమనుకోవాలి, ఎటువంటిది నిత్య సమాసం అవుతుంది. పూర్వపదము అవ్యయం ఉన్నప్పుడే నిత్య సమాసము అని అంటే గనక అప్పుడు వీటికి నిత్య సమాసం అంటానికి లేదు, అందుకని ఆ అర్థం తీసుకోవద్దు. స్వపద విగ్రహ వాక్యం లేనిది నిత్య సమాసము అని గ్రహించండి. స్వపద విగ్రహ వాక్యం ఉన్నది, స్వపద విగ్రహ వాక్యం లేనిది నిత్య సమాసము అని గ్రహించండి అని అక్కడ ఇది ఇచ్చారు అన్నమాట. ఓకే ఓకే ఓకే. మనం ఇది గంగాయా ఘృ అచ్ రూపసిద్ధి చేసినప్పుడు మీరు అది చెప్పారు. ఏదండి నాకు అర్థం ఎక్కడ ఉంది? మీరు సప్తమి అని చెప్పారు. మీరు వాచ్య సప్తమి, సతి సప్తమి, విషయ సప్తమి చెప్పినప్పుడు అక్కడ ఓదన పాచ గంగాధర అదే డిఫరెంట్ దాంట్లో మాట్లాడుకున్నాము. అది కాకపోతే ఈ కాంటెక్స్ట్ కాదు, డిఫరెంట్ దాంట్లో మాట్లాడుకున్నాము. అవునవును, మార్నింగ్ క్లాస్ లో కదా, మార్నింగ్ క్లాస్ లో గంగాయాహ ధరహ అక్కడ షష్ఠి, అది ప్రాపర్ షష్ఠి. అంటే ఇట్లా దీనికి పరిభాష అది వాడక్కర్లేదు దానికి. అక్కడ మీరు పరిభాష చెప్పలేదు. గతికారక అది అక్కడ ప్రాపర్, అంటే ఇంకా రెగ్యులర్ షష్ఠి, ప్రాపర్ షష్ఠి అనకూడదేమో, రెగ్యులర్ షష్ఠి. ఇక్కడైనా ఈ పరిభాష సహకారంతోనే అది కూడా ఇక్కడ కర్మ అయింది కాబట్టి కూడా పరిభాష అప్లై చేయడానికి కుదిరింది. మనకు అక్కడ చూసుకున్న ఆ రోజు చూసుకున్నది ఏంటి, గంగాయాహ ధరహ, అది కేవలం సంబంధమే. అక్కడ కర్మకారకం కాదు. గంగా అన్నది కర్మ కాదు, అక్కడ సంబంధమే, అంతే. సంబంధం మాత్రంతో షష్ఠి అక్కడ గంగాయాహ ధరతి అని. అంటే మనము ఓకే అర్థమైందండి కాంటెక్స్ట్. అప్పుడు మనము గంగాం ధరతి ఇది అన్న కాంటెక్స్ట్ నుంచి వస్తూ వస్తూ దాన్ని మార్చుకుంటూ మళ్ళీ షష్ఠి వస్తుంది ఇక్కడ, మనం అలా ఆ విగ్రహవాక్యం చెప్పకూడదు అని మళ్ళీ విగ్రహవాక్యం మార్చాము. అప్పుడు గంగాం ధరతి ఇది అని అంటే అన్నొచ్చి అక్కడ గంగాధారహ అనేటటువంటి రూపం వచ్చి ఉండేది, కానీ ఇక్కడ రూపం గంగాధరహ అయింది కాబట్టి అని మళ్ళీ వచ్చాం. ఓదన పాచ దానికి కౌంటర్ గంగాధర. అవును, అక్కడ అన్న వచ్చింది, ఇక్కడ ఎందుకు అన్న రావట్లేదు అని. అన్న రావట్లేదు అని వచ్చింది. అవును ఓకే అవునవును. అర్థమైంది. ఓకే, అదే ఇక్కడ ఇది మీరు కాన్సెప్ట్ చెప్పారు అన్నట్టు. ఓకే.
ఓకే అండి. మరి ఓకే 5:30 కూడా అయిపోయింది. ఇవాళ ఉందా అండి 8:30 క్లాస్? ఉందండి 8:30కి ఉంది ఉంది ఓకే ఉంది ఓకే 8:30. సరే అండి, నేను జాయిన్ ఇవాళ అవుతాను. 8:30 నాకు కూడా క్లాస్. లింక్ నేను పంపండి. బాగుంది. మీరు ఇవాళ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాస్ నాది. తీసుకుంటున్నారా ఇప్పుడు? ఆహా. అంటే 5 లెసన్లే అయ్యాయి ఇప్పటికి. ఇంకా 5వ లెసన్ లో చివరిది ఉంది, చతుర్థంగా ఉంది. ఇంకా అది ఓకే అయితే నెక్స్ట్ లెసన్కి వెళ్ళాలి. అందుకని అంటే కొంచెం డిసెంబర్ లోపల పూర్తి చేయాలి. ఏప్రిల్ జనవరి ఫస్ట్ వీక్ కల్లా అనుకో. ఏమో వీకెండ్ నా ఫాస్ట్ గా అయిపోతుంది టార్గెట్ అయితే సరదాగా జనవరి 15. దాని గురించే నేను ఆల్రెడీ ఇగో ఈ వారంలో 3వ క్లాసు. అమ్మో. నేను నాది ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం ఇంత అంటే స్లోగా వెళ్తాను బండి. ఎప్పుడు లేదు నాకు. ఆల్మోస్ట్ డిసెంబర్ 3rd వీక్ లోపల అయిపోయేది నాకు. ఉమ్. ఈ టైం అంటే టెరబుల్లీ అంటే స్లోలీ ఏమో మరి. వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారో లేదా నేనే స్లోగా చెప్తున్నానో ఏదో జరుగుతుంది క్లాసులని. మొత్తం ముందుకెళ్ళట్లేదు.